నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. యూసఫ్ కార్గోలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారము. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే డిఎన్ వర్మ అనే పేరు తెలియని వారు ఎవరు ఉండరన్నమాట. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కువైట్ లో డిఎన్ వర్మ అనే పేరు మనం చూసుకుంటే సంచలనంగా మారింది. అలాగే ఈ అన్న ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు చాలా మంది కూడా నన్నైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఆయన గురించి ఈరోజు ఇంటర్వ్యూలో పూర్తిగా తెలుసుకున్నాము. కువైట్ గురించి ఆయన గత ఇంటర్వ్యూలో చెప్పారు, విన్నారు. అన్ని ఇంటర్వ్యూల కంటే కూడా ఇది భిన్నంగా ఉండబోతూ ఉంది. ముందుగా వర్మ గారితో మాట్లాడి ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేద్దాము. నమస్కారం అండి. చంద్రశేఖర్. అది ప్రస్తుతానికి ఇప్పుడు మీరు కువైట్ గురించి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు చేశారు. ప్రస్తుతానికి మన కువైట్ లోని కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, డిఎన్ వర్మ గారు మాట్లాడింది తప్పని చెప్పేసి చాలా వరకు వీడియోలు చేశారు. కొన్ని వందల వీడియోలు చేశారు. టిక్ టాక్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు కూడా చూసి ఉంటారు. మాకు తెలియదు, మీరు చూడలేదు. నేను నా వరకు వచ్చినట్టు నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏంటంటే గానీ 9 ఏళ్ల పిల్లోడ దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా వాడుకుంటారని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది అయితే వీడియోలు చేయడం జరిగింది. కువైట్ లో ఇలా జరగడం లేదు, కానీ వర్మ గారు ఇలా చెప్పేశారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, మా సంసారాలు కూలిపోతున్నాయని చెప్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమని చెప్తారు? కొన్ని వందలు జరుగున్నాయి. 10 సంవత్సరాల పిల్లోడి నుంచి 90 సంవత్సరాల ముసలోడు వరకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కద్దామాలని ఏడిపించిన సంఘటనలు కొన్ని వందలు జరుగుంటాయి కువైట్ హిస్టరీలో. జనాలకు చాలామంది తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ కాడి నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, మాకు మా సంసారాలు చెడిపోతున్నాయి అని అంటున్నారు కదా. 60-70 ఏళ్ళ నుంచి గల్ఫ్ అరాచకాలు, నా కొడుకుల దుర్మార్గాలు, అక్కడ జరిగే సెక్స్ స్కాండల్స్, అక్కడ జరిగే వ్యభిచారం, చిన్న ఇండియాలో ఎక్కడైనా కానీ, ఈస్ట్ వెస్ట్ కడప ఎక్కడైనా సరే, మన ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళు ఎవరైనా కానీ ముసలోడి కాడి నుంచి పుట్టిన బిడ్డ వరకు ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంటే మెయిన్ వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇప్పుడు వర్మ గారు చెప్పింది నిజమే, కానీ అది కేవలం 50% మాత్రమే ఉంది. ఇళ్లలో పనిచేసే అందరు హౌస్ మేట్స్ ఎవరైతే కద్దామాలు ఉన్నారో వాళ్ళందరినీ కువైట్ వాళ్ళు వాడడం లేదు, వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నేను చెప్పింది అర్థం కాల వీళ్ళకి. ఏంటంటే 99% ఈ విధంగా జరుగుతుందని చెప్పింది కరెక్టే. నేను ఎట్లరా అంటే, కొన్నిళ్ళు ఉన్నాయి, అన్నిళ్ళు కాదు. కొన్నిళ్ళల్లో 10 సంవత్సరాల పిల్లోడి నుంచి 90 సంవత్సరాల ముసలోడి వరకు చేసేది కరెక్ట్. నేను అన్నిళ్ళల్లో జరుగుతుందని చెప్పినానా? కువైట్లో కద్దామాలకు జరుగుతుందని చెప్పినా. అది కూడా మన కద్దామాలకు అని చెప్పలా. కద్దామా అంటే మనోళ్ళే కాదు, చెప్పాను కదా. వరల్డ్ కూడా ఎంతోమంది కద్దామాలు ఉన్నారు. ఎన్ని న్యూస్లో వచ్చున్నాయి. మీ దీంట్లో ఒక దాంట్లో చూసినాను కదా, 12 ఏళ్ళ కురవాడు పోయి 3 కద్దామాలతో నైట్ పనుకున్నాడని చెప్పేసి, గుడ్డలు లేకుండా. హైదరాబాద్ ప్రాంతంలో చెప్పినా నేను. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి తెలిసింది, నేను చెప్పినాను కాబట్టి తెలిసింది. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు న్యూస్ లో వచ్చింది కదన్నా, ముసలోడి కాడి నుంచి గెస్టులుగా పిల్లల కాడి నుంచి మమ్మల్ని ఇది చేస్తారని చెప్పేసి ఆడవాళ్ళు చెప్పినారు కదా, వచ్చింది. అది అందరిని కద్దామాలను ఉద్దేశించి మాట్లాడింది కాదు. అంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు 99% ఇలా జరుగుతుందని చెప్పారా? 99% జరుగుతుంది. వెదవిళ్లలో జరుగుతుంది, అన్ని ఇళ్లలో కాదు. అన్ని ఇళ్లలో కాదని చెప్పినాను కదా నేను. అన్ని ఇళ్లలో నేను చెప్పలా. ఇప్పుడు వర్మ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పానో, ఏవైతే వెదవ ఇల్లు ఏవైతే ఉన్నాయో కువైట్ ఇల్లు, దాంట్లో మాత్రమే 99% జరుగుతూ ఉంది, అన్ని ఇళ్లలో కాదని చెప్పేసి ఆయన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. అలాగే మీరు చెప్పింది కూడా ఇదే చంద్రశేఖర్. వీళ్ళకి అర్థం కాల. వెదవ కొంపలు భయంకరమైన చిన్నపిల్లల నుంచి చేసే కొంపలు ఉన్నాయి, అన్నిళ్ళు కాదు. నేను ఆ కొంపల గురించి చెప్పిన, ఆ వ్యవస్థ గురించి చెప్పిన. ఇప్పుడు నేను పోయేటోళ్ళ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా కద్దామా పేరు రావాల్సిందే. ఎందుకంటే కద్దామా వ్యవస్థకి పోయి కఫీల్ వ్యవస్థకి లింక్ ఉంది కదా.
అరే కద్దామా రావాలంటే కఫీల్ ఉండాలి, కఫీల్ లేకపోతే కద్దామా లేదు. కఫీల్ వ్యవస్థ అన్నారు కదా, కఫీల్ వ్యవస్థ దారుణాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? కువైట్ లో కఫీల్ వ్యవస్థ గురించి. నాశనం అయిపోయిన లక్షల కుటుంబాలంతా కఫీల్ వ్యవస్థ గురించే కదా చంద్రశేఖర్. వేరే వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది? అక్కడ మనల్ని నాశనం చేసే దేవుడు మన కఫీలే, అంతే కదా. ఇన్ని అనర్థాలకు కారణం, ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం, ఇంతమంది చచ్చిపోవడానికి కారణం, ఇన్ని అక్రమ సంబంధాల కారణం, అకామాలు కోసేసి జైళ్ళల్లో నలిగే వాళ్ళ కారణం, వ్యభిచారం కారణం. డబ్బు తీసుకొని అకామ కొట్టి ఆడదాన్ని బయట అవుతాను కదా వ్యభిచారం చేస్తుంది, లేకపోతే ఎందుకు చేస్తుంది? డబ్బు తీసుకొని అకామ కొట్టేవాడు ఎవడు? కఫీలు. ఏ అరాచకం జరిగినా, ఏ అనర్థం జరిగినా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా, ఎంతమంది నాశనం అయిపోయినా, జైళ్ళల్లో మగ్గిపోయినా, ఏమి జరిగినా దానికి కారణం ఓన్లీ కఫీల్, అంతే. కఫీల్ అనేవాడు ఉన్నాడు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి. కఫీల్ లేకపోతే హ్యాపీగా బతకచ్చు. అది ఇంకొక విషయం ఏంటంటే కానీ కువైట్ గురించి మీరేమో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తారు, కానీ కొంతమంది ఏంటంటే కువైట్ దేశం ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము, మా బిడ్డలను చదివిపించుకున్నాము, మేము ఇల్లు కట్టుకున్నాము, మా అప్పులు తీరిపోయినాయి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాలు నాశనం అయిపోయాయి, వీసాలు తీసి డబ్బులు తీసుకున్నారు, మళ్ళా మమ్మల్ని తిరిగి పంపించమంటే డబ్బులు డిమాండ్ చేస్తాను, మనోళ్ళు చేస్తున్నారు, కువైట్ వాళ్ళు చేస్తున్నారు. దీని గురించి చెప్పగలుగుతారా? 10 మంది బాగుపడింది లెక్కకు రాదన్నా, ఒకటి నాశనం అయిపోయిన దానికి లెక్క వస్తుందన్నా, అంతే కదా. 10 మంది బాగుపడినారంటే మీరు ఏ విధంగా బాగుపడినారు? మీ కష్టపడి సంపాదించిన బాగుపడినారా? మీరు బిద్దులు ఎట్ట కట్టినారు? ఎంతమందిని మీరు ఇది చేసినారు? వీసాలు ఎన్ని తీసుకుంటారు? వీసాలు ఎన్ని అమ్ముంటారు? మీరు అంత సంపాదించి ఏ లాభం? అక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఈ వ్యవస్థ గురించి ఎందుకు చెప్పలా? మేము సంపాదించుకున్నాం, మేము బాగుపడినాం, మేము సంపాదించుకున్నాం, బాగుపడినాం అంటే నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు బాగుపడినావు. 10 మంది సర్వనాశనం అయిపోయినారు. ఆరోగ్యంగా పోయిన ఆడబిడ్డ, ఆరోగ్యంగా పోయిన మగబిడ్డ శవాలుగా మా ఇండియాకి వచ్చినారు, సరేనా? అక్కడ మగవాడు ఉంటే ఇక్కడ ఆడది అక్రమ సంబంధం పెట్టుకుని ఇది చేస్తూ ఉంది. ఇక్కడ ఆడదుంటే అక్కడ ఆడదుంటే ఇక్కడ మగవాడు ఎన్నో చేస్తూ ఉన్నాడు. జరగడం లేదా? అది ఏమి లాభం డబ్బు ఉండి అంటున్నా నేను. ఇంత డబ్బు ఉండి ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ఆ డబ్బు దేనికి? సుఖంగా పొద్దున్న లేసి కిరాణా కొట్టోడు, చికెన్ కొట్టోడు, కూరగాయలు కొట్టోడు, కూలికి పోయేవాడు హ్యాపీగా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. నేను ఒక్క మాట అయితే అడుగుతాను. కొంతమంది నాకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా, నేను యూట్యూబ్ లో వీడియో పెట్టినప్పుడు కామెంట్ ద్వారా ఒకటి అడిగారు, ఆడబిడ్డల గురించి ఇలా మాట్లాడారు, వర్మ గారు ఏమైనా మాకు క్షమాపణ చెప్తారా అని అడుగుతున్నారు. సమస్య లేదు. కువైట్ లో ఉండే వాళ్ళు అందరూ చేరి వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను మీకు చెప్తా. నేను కువైట్ నాశనం గురించి చెప్పిన, మీకెందుకు దొంగల గురించి నేను మాట్లాడితే మీరు ఎందుకు ఉలిక్కిపడినారు అంటే మీరు చేస్తున్నారా అని అడుగుతున్నా. నేను చెప్పిన దానికి అరే అన్న చెప్పింది కరెక్టే, సరేనా? మనం కూడా ఇంత విధవల్లాగా ఉన్నామా? ఇన్ని సంవత్సరాలుగా బావిలో కప్పల్లాగా మనం ఉన్నామా? ఒక నాశనం జరిగినప్పుడు మనం ఎందుకు చెప్పలేదు? మన బతికెందుకు? మనం ఎంత సంపాదిస్తే ఏమి? మనం ఎంత సంపాదించి ఏం లాభం? మనం ఎన్ని ఇళ్ళు కట్టుకుంటే ఏం లాభం? ఇన్ని 70-80 ఏళ్ళ హిస్టరీ ఉన్న కువైట్కి ఒక్క మగాడు అన్న చెప్పినాడు, మనం అన్నను అనొచ్చా అని అనుకోవాలి ఆడదనేది. నేను అందరినీ అనలా. నేను మొన్న పోయి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, శుభ్రంగా మాలియాకు పోయిచ్చే ఉన్నారు, శుభ్రంగా 10 రూపాయలు సంపాదించుకొని మూడు బిడ్డలకు పంపించే వాళ్ళు ఉన్నారు. నాశనం అయిపోయిన వాళ్ళ సంగతి ఎందుకు? నాశనం అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి మీరు ఎందుకు చెప్పలా? నన్ను అన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి చెప్తుందా, నాశనం అయిపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు చెప్పలా? అంటే మీరు అడిగేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇవన్నీ క్షమాపణ అడిగిన వాళ్ళు అందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి, అంతే. లేదు నేను చెప్పిన తప్పని మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిరూపించుకోండి, రండి పబ్లిక్ డిబేట్ లో కూర్చున్నాం. నాశనం అయిపోయిన వాళ్ళంతా నేను పిలిపిస్తా, బాగుపడిన వాళ్ళంతా రండి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం. కోడూరులోనే మంచి మీడియాని తీసుకుని వచ్చి కూర్చొని పెడతాం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. మీరందరూ బాగుపడిన వాళ్ళు రండి, సర్వనాశనం అయిపోయిన వాళ్ళు తీసుకుని వస్తా, సరేనా? దాని గురించి మాట్లాడుకుందాం. అది ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కువైట్ కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసుకుంటే, మీరు కూడా సోషల్ మీడియాలో వీడియో పెట్టి మమ్మల్ని కాపాడమని చెప్పేసి చాలా మంది అయితే అక్కడ మేము ఇంట్లో పని చేస్తున్నాము, పని చేసే చోట మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. కువైట్ ఇళ్ల గురించి మీకు ఏం తెలుసు? కువైట్ ఇళ్ల గురించి నాకు తెలిసేదే ఉందన్నా, ప్రపంచం మొత్తానికి తెలుసన్నా. కువైట్ ఇంట్లో జరిగేది ఎవరికి తెలియకపోవచ్చు, మీడియా ఉంది కదన్నా,
నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదన్నా, జైళ్ళల్లో పడిన వాళ్ళు ఉన్నారు కదన్నా, ఇంటికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదన్నా. వీళ్ళంతా చెప్తే మనకు తెలియదా? వాళ్ళు చెప్పేది అబద్ధమా? నేను చెప్పింది అబద్ధమా? ఎంతమంది అక్కడ కద్దామ ఆఫీసుల నుంచి పారిపోయి, ఇళ్లలో నుంచి పారిపోయి నాలాంటి వాళ్ళని అడుక్కుంటే నేను ఎంతమందికి సహాయం చేశానో నాకు తెలుసు. ఎంతమందికి అన్నం పెట్టి కద్దామ ఆఫీసులు ఇళ్లలో నుంచి పారిపోయిన వాళ్ళకి ఆఫీసుకి పంపించానో నాకు తెలుసు. ఎంతమంది జైళ్ళలో పడిపోతే వాళ్ళని టికెట్ తీసి పంపించినానో నాకు తెలుసు. అలాగే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పనిచేసేటప్పుడు కానీ లేకపోతే కంపెనీలలో పనిచేసేటప్పుడు కానీ పారిపోతున్నారు. పారిపోయిన తర్వాత మేము ఇంటికి రావాలంటే ఎలా ప్రాసెస్ అని అడుగుతారు చాలా మంది. ఇది మంచిది. అడుగుతున్నారు. ఏదన్నా మేము ఒకవేళ కానీ మమ్మల్ని ఇండియాకు పంపించమంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవును, అది కువైటులు కావచ్చు, లేకపోతే మనోళ్ళే కావచ్చు. అది 500 దినార్లని 1000 దినార్లని డిమాండ్ చేస్తాం. అవును. ఇటువంటి వాళ్ళు క్షేమంగా ఇండియాకు తీసుకురావాలంటే ఏమంది మన ఇండియన్ ఎంబసీ ద్వారా? ఒకటి అక్కడ బతకాలనా కఫీల్ వ్యవస్థ కోసం నువ్వు డబ్బు కట్టాల్సిందే. నీకు అకమ్మ కావాలరా అంటే అకమ్మలే పారిపోతారు కదా. పారిపోయిన వాళ్ళు ఎన్నేళ్ళు చేసుకుంటారో చేసుకోండి. దొరికినప్పుడు మీరు ఎవరికి ₹1 ఇద్దని అందరూ చెప్తున్నాను నేను. ఏ రోజైతే మిమ్మల్ని పట్టుకుంటారో మీరు ₹1 ఇవ్వకండి. ఎక్కడైనా మేము పట్టుకుంటారు, మక్ఫర్కి తీసుకొని మక్ఫర్ నుంచి అక్కడికి ఇబాత్కి పంపిస్తారు. ముందు 4వ నెంబర్ రోడ్లో ఉండే ముబాహత్ అజరాకి పంపిస్తారు. దాన్ని చబ్రా జైలు అంటారు. ఆ చబ్రా జైల్లో వేసినప్పుడు మీరు ఎవరికి ₹1 ఇవ్వకండి. అక్కడుండే బస్సు డ్రైవర్లు, అక్కడ పనిచేసే పోలీసు వాళ్ళు, ఆ పోలీసు వాళ్ళతో కలుసుకొని మన బ్రోకర్ నా కొడుకులు, మన తెలుగు వాళ్ళే డబ్బులు డిమాండ్ చేస్తారు. 3 రోజులు పంపించేస్తాం, వారానికి పంపించేస్తాం అని చెప్పి డబ్బులు తింటారు. ఏ నా కొడుకు ఏమీ చేయలేడు. మీరు ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరంలే. మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా? నేను 2 జాగాలు చెప్తా. 2 జాగాల్లో పోయి టికెట్ కొనుక్కోండి. లేదు పాస్పోర్ట్ లేదు, వైట్ పాస్పోర్ట్ 5 దినాలు ఇస్తే వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకునేసినారు, క్లియర్గా చెప్తా. పట్టుకునేసినారు, మీరు జైల్లో ఉన్నారు, మక్ఫర్కి తీసుకొనినారు. మక్ఫర్ నుంచి మరుసటి రోజే ట్రాన్స్ఫర్ చేసేస్తారు అకమా పాస్పోర్ట్ లేకపోతే. ఎంబసీకి పోతే 24 గంటల్లో 5 దినాలు కట్టి వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. కానీ నీ ప్రూఫ్ ఉండాలా, నీ జిరాక్స్ ఒకటి ఉండాలి. ఒకవేళ అక్కడ లేకపోతే ఇండియా నుంచి తెప్పించుకోండి. జిరాక్స్ కాపీ ఇస్తానే ఈ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. 5 దినాలు కడితే వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ వైట్ పాస్పోర్ట్ ఎత్తుకొని 6వ నెంబర్ రోడ్లో మన వాళ్ళు సాపర్ జైలు అంటారు. దాని పేరు వచ్చి ఇబాత్. దాని ఒరిజినల్ పేరు ఇబాత్. సాపర్ జైలు అంటారు. 6వ నెంబర్ రోడ్లో ఉంది. అది జిలేబ్ షూక్ ముందర వస్తుంది మైదానంలో. ఆడే అందరికి ఫింగర్లు వేసేది. దాని లోపల ఒక ట్రావెల్స్ ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా ఉంది. కువైట్ ట్రావెల్కి సంబంధించిన ఉంది. ఈ జైలుకి సంబంధించిన ట్రావెల్స్ ఒకటి ఉన్నది లోపలికి. ఆడికి ఎవరిని పంపిరు. మీ వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ కాపీ ఎత్తుకొని జైల్లో మా మనిషి ఉన్నారు, ఆడ మనిషి ఉంది, మగ మనిషి ఉందని చెప్పేసి కానీ మీరు కానీ పాస్పోర్ట్ కాపీ చూపిస్తే మీ బతా కార్డు పెట్టమని చెప్పేసి లోపల పోయి టికెట్ తెచ్చుకోమంటారు. బయట 80 దినాల టికెట్, అక్కడ ఒక 20-30 ఎక్కువ. ఆ జిలేబ్ షూక్ జైల్లో ఉండే ట్రావెల్స్ నుంచి కానీ మీరు టికెట్ తెస్తే మీరు 3 రోజులు వస్తారు. మ్యాక్సిమం 5 రోజుల్లో దింపేస్తారు. మీరు చెన్నై కొంటే చెన్నైలో మీ టికెట్, చెన్నై కొంటే చెన్నైలో దిగుతారు, బెంగళూరు అయితే బెంగళూరు, బాంబే ఉంటే బాంబే. అదే మీరు గవర్నమెంట్ తరఫున నుంచి రావాలరా అంటే మనోళ్ళు మీకు ఎవరు టికెట్ దిగిపోతే 1.5 నెల, మినిమం 1 నెల పైనే పడుతుంది. 1 నెల పడుతుంది. అది గవర్నమెంట్ ద్వారా 1 by 1 టికెట్ రావాలా, మన ఎంబసీ వాళ్ళు ఇస్తారు. 1 నెల పడుతుంది. లేదో త్వరగా మీరు త్వరగా వచ్చేయాలనుకుంటున్నారా, ఇది మార్గం. మీరు టికెట్ కొనుక్కోవాలా. ఆ ట్రావెల్స్లో కొంటేనే. అదే పోయి మాలియాలో వైట్ పాస్పోర్ట్ ఎత్తుకోపోయి మాలియాలో మన ట్రావెల్స్లో కొన్నారా, ఆ టికెట్ డబ్బులు కూడా కోవిడ్ వాళ్ళు తెంగేస్తారు, ఆ జైలు వాళ్ళు తెంగేస్తారు. నిన్ను పంపించేది నెలకే. సింపుల్. ఎవరికి ఇవ్వకండి. మీరు బస్సు ఎక్కినాక చబ్రా జైలు నుంచి ముబాహత్ అజ్రా 4వ నెంబర్ ఉన్న చబ్రా జైలు నుంచి జిలేబ్ షూక్ జైలు తీసుకొచ్చేటప్పుడు బస్సు డ్రైవరు అడుగుతాడు మిమ్మల్ని అందరినీ. వాడి నెంబర్ మీకు ఇస్తాడు. మీ నెంబర్లంతా తీసుకునేస్తారు. మీకు ఫింగర్లు తీయిచ్చేస్తాం. మీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పండి, మీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కాగితం ఇవ్వండి, దాని నెంబర్ తీసుకోండి, మీరు ఇంటికి పోయి నాకు ఫోన్ చేయండి, మీకు దీపిచ్చేస్తాము. ఏ నా కొడుకు మాట అయినది. ఆ బస్సు డ్రైవర్లు అంతా మన తెలుగు నా కొడుకులే. ₹1 ఇవ్వకండి. ఆ మాది డబ్బు ఇచ్చి మోసుకునే వాళ్ళు ఉన్నారు. జైలు కాడికి చూడని వస్తే 4వ నెంబర్ రోడ్లో ఉండే ముబాహత్ అజ్రా అక్కడ జైలు కాడికి మన వాళ్ళని చూడని వస్తే, అంటే భార్య లోపల ఉంటే మొగుడు వచ్చినా, మొగుడు లోపల ఉంటే భార్య వచ్చినా, అక్కడ బ్రోకర్లు ఉన్నారు, మన వాళ్ళే, తెలుగు వాళ్ళే, అక్కడ పనిచేసేవాళ్ళు. నేను మాట్లాడతాను, నేను త్వరగా పంపించేస్తాను, 100, 150, 200 ఆ డబ్బులు తెంగేస్తున్నారు. ఎవరికి ₹1 ఇవ్వకండి. మీ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ తరఫున మీరు 1 month ఖచ్చితంగా బాంబేలో దిగుతారు వైట్ పాస్పోర్ట్ ఉంటే. డబ్బులు ఉన్నాయి. జిలేబ్ షూక్ జైల్లో ఉన్న ట్రావెల్స్ ద్వారా మీరు టికెట్ కొంటే 3వ రోజు మీరు బాంబేలో ఉంటారు. 5వ రోజు పక్కా మీ ఇంటికి అంటారు.
5 రోజులు ప్రాసెస్. ఇప్పుడు కువైట్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అన్న, అది అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మనం చాలా చూసాం. కానీ వెళ్ళే వాళ్ళు ఆగడం లేదు. కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఆగడం లేదు. కొత్తగా వెళ్ళే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? కువైట్ కు వెళ్ళమంటారా వద్దంటారా? కువైట్ కి వెళ్ళొద్దనే చెప్తానే ఉన్నా. ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, మా సిచ్యువేషన్ వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఇన్ని శవాలు చూస్తా ఉండి, ఇంత అరాచకాలు చూస్తా ఉండి, ఇంతమంది ఏడుపులు చూస్తా ఉండి, ఇంతమంది ఫింగర్లు వేసుకొని వస్తా ఉండి కూడా మళ్ళా పోవాలనుకుంటే ఇప్పుడు మనం ఆగమంటే ఆగుతారా? మనిషి అనే వాడి బుద్ధి ఎట్ట తెలుసు అన్న, ఎవడి మాట వినడు. మీరు కూడా నా మాట వినబాకండి. ఇంకొక మనిషి ఇంకొకరిని నాశనం చేయడానికే చూస్తారు. సరే, ఎందుకు ఇంత ఆకర్షణ కువైట్ కంటావా? ఆ డబ్బుల ఆకర్షణ అటాడిది, అక్కడున్న ఫుడ్ అటాడిది, అక్కడున్న వాతావరణం అటాడిది. బిడ్డల్నిచ్చి కూటికి లేకుండా ఉండే భర్తనైనా వదిలేస్తుంది, కానీ అక్కడ పెట్టుకోండి మెండగాన్ని మాత్రం వదలదు ఆడది. ఎందుకన్నా? అక్కడ టేస్ట్ అట్టాడిది, ఆ వాతావరణం, ఆ ఏసీ, ఆ ఫుడ్, అక్కడ లైఫ్ స్టైల్. ఇండియాలో ఉండే ఆడది ఏమన్నా తప్పు చేయాలరా అంటే భయపడుతుంది, బాధపడుతుంది. ఇక్కడ అత్త మామ, అమ్మ నాయన, ఇరుగు పొరుగు, బంధుత్వం ఉంటారన్నా. చెయ్యాలన్నా అంటే జరగడం లేదని అంటామో, జరగతున్నాయి. చెయ్యాలంటే నీకు తెలుసు కదా, అక్కడ ఎవరున్నారన్నా? అమ్మా నాయన ఉన్నారా? అత్త మామ ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? ఎవరున్నారు? అంటే ఇప్పుడు బయట ఒక రూమ్ లోపల విచ్చలవిడి శృంగారం, టేస్ట్. అంటే ఇప్పుడు బయట మన భారతీయులు లక్షల మంది పని చేస్తారు. అవును, ఓకే. అందరూ ఇదే పని చేస్తారా? అందరూ ఇదే పని చేస్తారన్నా. 1% ఒరిజినల్ ఫ్యామిలీ ఉన్నారు, 1% ఇళ్లలో పనిచేసే వాళ్ళు గుట్టుగా వచ్చి దేవుడికి భర్తకి గౌరవించిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. 99% ఇల్లీగల్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళంతా చేసేది వ్యభిచారమే, పేరుకు ఫ్యామిలీస్. అవునా కాదా? నీకు ఎన్ని ఫ్యామిలీస్ కావాలి? కువైట్ వాళ్ళు ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కువైట్ గురించి అన్న చెప్పింది నాకు కూడా మొత్తం తెలుసు, కానీ నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అర్థమైందా? దీని తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు ఇల్లీగల్ ఫ్యామిలీస్ అని చెప్పారు కదా, దాని వల్ల ఏమవుతున్నాయంటే ఇటీవల కాలంలో కువైట్ నుంచి ఇప్పుడు భార్య ఇండియాలో ఉంటది, భర్త కువైట్ లో ఉంటాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు, ఇట్లా మీ భార్య ఇలా ఉందని చెప్పేసి. ఒక 10% అనుకోండి ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నప్పుడు, అటువంటప్పుడు ఆ భర్త ఏమి ఆలోచించకుండా వచ్చేసి భార్యని చంపేయడం కానీ, భార్యతో పాటు పిల్లలను కూడా చంపేస్తాడు. అంతే కదా, పిచ్చెక్కిపోతుంది కదన్నా. వాడు చంపేది దాని మీద ప్రేమతో కాదు. మనకంటూ ఉన్నాయి కదన్నా బంధాలు, బంధుత్వాలు, ఇరుగు పొరుగు ఉన్నది కదా, పరువు ప్రతిష్ట ఉంది కదన్నా. పరువు పోయినాక మగోడు బతితే ఏమి, సస్తే ఏమి, ఆ నిర్ణయం చేసుకొని చంపేస్తారు. అదే విధంగా మగోడు చేసినప్పుడు కూడా ఆడవాళ్ళు ఇటు చేయొచ్చా? ఎక్కడ? ఇప్పుడు మగోడు అవును కువైట్ లో ఉన్నాడు, పెట్టుకున్నాడు. ఓకే, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది నీతి నిజాయితీగా ఆడబిడ్డలు ఉన్నారు. 99% నీతి నిజాయితీగా లోపల కూలి ఏడుస్తున్నారు ఆడబిడ్డలు, ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది చూసుకుంటే నా భర్త పోయి 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికైనా వస్తారని చెప్పి వస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? వాళ్ళు ఏడుచుకుంటానే ఉంటారు స్వామి, వాళ్ళ బతుకు అంతే. ఎంతమంది మేము ఆడవాళ్ళు చూడడం లే, ఒక్క ముగ్గురు ఉంటే ఇక్కడ మా ఇంటి ముందు కూడా వాకింగ్ వచ్చిపోతా ఉంటారు. ముస్లింస్, హిందూస్ అంతా కుప్పలు ఆడవాళ్ళు, ఒక్కరికి ముగ్గురు ఉండరు, గుట్టుగా చేసుకుంటారన్నా. ఇక్కడ ఉండే వాళ్ళు ఏమి ఒక్కటి ఎవరో చెప్పినట్టు నేను ఎవరో 100కు 1 2 చేసుకుంటున్నారు అన్నా. ఉప్పు సరే చేసింది అనుకో, ఇక్కడ ఉండే ఆడ చేస్తే ఉప్పు కారం తినే ఆడది ఎన్ని రోజులు ఉంటుందన్నా? అది కూడా 100కి 1, అది కూడా బయట తెలియకుండా. ఇక్కడ మాత్రం లేదన్నా, ఇక్కడ మాత్రం లేదు. హ్యాపీగా ఉన్నారు, గుట్టుగా చేసుకుంటున్నారు. మొగుడు వచ్చి 2 ఏళ్లకు రాని 5 ఏళ్లకు రాని ఇక్కడ వాడి కోసమే చూస్తున్నారు. ఇక్కడ ఉండే ఆడవాళ్ళు లేరన్నా, ఏదో లక్షకోటి వెళ్ళిపోతున్నారు. అది కూడా నేను చెప్పిన, మా ఇంటి ముందు జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను చెప్పిన, లక్షకొకరు అంతే. అంతేగాని ఇక్కడ ఆడవాళ్ళు ఏమిలే, బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోయిన ఆడదే చేస్తాం. ఎందుకు? అక్కడ ఎవరు లేరు కదన్నా, అడిగేవాళ్ళు లేరు కదన్నా, అత్త మామ లేరు, ఎవరు అమ్మా నాయన లేరు. విచ్చలవిడి శృంగారం. ఈ నాకడం చీకడం గురించి టిక్ టాక్ లో మాట్లాడుతున్నారు. ఇవంతా తెలుసుకున్నది ఎక్కడైపోయినాకనా?
తెలిసినా నాకడం చీకడం గురించి మాట్లాడుతున్నాయి టిక్ టాక్లో ఆడవి అంత దోలెక్కు ఉన్నాయన్న టిక్ టాక్లో అక్కడ మాట్లాడుతున్నారు మాకు తెలియదని అనుకుంటున్నారు. డైరెక్ట్ టిక్ టాక్లో అక్కడ కొన్ని సంవత్సరాలుగా జరిగేవి వీళ్ళ మొగుళ్ళకి వస్తున్నాయి, వీళ్ళ కొడుకులకు వస్తున్నాయి, మాలాంటి వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అది వాళ్ళకి తెలియడంలే. డైరెక్ట్గా దాని గురించి చెప్తున్నారు, నాకడం చీకడం గురించి చెప్తున్నారు. అంటే అక్కడ ఉండే వాళ్ళనే కాదు, ఎక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి, అక్కడ విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోయినారు. ఇంకా మొగుడిని ఎందుకు లెక్క చేస్తారు? అది ఇంకొక విషయం ఏంటంటే కువైట్ వాళ్ళ గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. కువైట్ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? రెండే మాటలు. మంచోడు అంటే ఇంకెందుకులే అంజాకు వాళ్ళ మాటలు ఎత్తినవరంటే ఒక్క చిన్న బిడ్డ కాడి నుంచి ముసలోడి వరకు నేను ఒక్క లంజాకుడు మంచోడు నా లైఫ్ లో నేను చూడలా. నా 27 సంవత్సరాలు నేను చూడలా. ఒకవేళ మీకేమైనా తగులుంటే వాడు నిన్ను వాడుకోవడం కోసమే. అంటే ఇప్పుడు కొన్ని వీడియోలు నేను కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉంటా. మా బావ మంచిగా చూసుకుంటున్నాడు, టయానికి జీతం ఇస్తున్నాడు, నేను కూడా చూసిన. అలాగే బ్రహ్మాండంగా జీతం ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, నన్ను ఏం కావాలని ఇస్తున్నాడు. నేను పెళ్లి చేసుకుంటే కొంతమంది పోయేటు ముసలి కూడా ఇండియాకి వచ్చి వాళ్ళు పెళ్లి చూసిపోతున్నారు. వాళ్ళు మంచోళ్ళ? అట్లా చేస్తే మంచోళ్ళ? మీ వల్ల వాడికి ఉపయోగం ఉందిరా, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళకి నువ్వు లేకపోతే వాడికి జరగదురా. మీ మాదిరి పని చేసేవాళ్ళు లేరురా అని మగవాళ్ళకి చెప్తున్నా, ఆడవాటికి కూడా అదే చెప్తున్నా. మీరు లేకపోతే వాడికి జరగదు, మీ మాదిరి చేసేవాళ్ళు లేడు. నువ్వు పోతే ఇంకొక 2 లక్షలు పెట్టి కొనుక్కోవాలా? నీ మాదిరి అన్నం చేసేవాళ్ళు లేడు, నీ మాదిరి బాత్రూములు కడిగేవాళ్ళు లేడు, నీ మాదిరి శుద్ధం చేసేవాళ్ళు లేడు. వాళ్ళంతే కొడుకులకు ప్రేమ ఉండదమ్మా. వాళ్ళని ప్రేమని ఎందుకు అనుకుంటారు? రీసెంట్ గా సరే ప్రేమని అనుకునే వాళ్ళు ఒక 10 ఏళ్ళు చేస్తున్నావు, 15 ఏళ్ళు చేస్తున్నావు, ఒక్కరోజు తిరుక్కో, నువ్వు ఒక్కరోజు తిరుక్కో, ఎదిరించి మాట్లాడు ఒకరోజు. నేను చేయను కూర్చో. 10 ఏళ్ళు భార్య భర్త ఒక ఇంట్లో ఇది చేస్తే ఆంజనేయుల్ని ముక్కలుగా నరికిల్ నా కొడుకు విశ్వాసం ఉంటుందా? అదే ఆంజనేయుల విషయానికి వచ్చినా కూడా చెప్తున్నాను. మన వెంకటేష్ ఇన్సిడెంట్ నీకు తెలిసే ఉంది. మన ముగ్గురు కువైట్ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అతడు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది మీరు కూడా చూసారు. వచ్చింది ఏంటంటే కానీ వెంకటేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన చెప్పి న్యూస్ వచ్చింది అప్పట్లో. ఇది నేను కూడా చెప్పిన. నిజంగా జైలు లోపల అవకాశం ఉంటది, ఎట్లా ఆత్మహత్య చేసుకుని చనిపోయే అవకాశం ఉంటది. చిచ్చబడినోడు సూసైడ్ చేసి, ఇప్పుడు నాకు చిచ్చబడిందన్నా, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నన్ను కానీ పెద్ద ఆయన తీసుకొని రాకుండా ఉంటే నేను నా భార్య బిడ్డలకు చెప్పాల్సింది చెప్పి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. పడినోడు తెలుసు, వాడికి ఏమీ తెలియదు పాపం. వాడు అమాయకుడు, వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడన్నా? వాడు నవ్వుతా ఫోటో వెనకాల బేడీలు పెట్టుకుని నవ్వుతా ఫోటో చూస్తే నేను ఆ రోజు అనుకుని వీడు చంపేస్తారని. వాడెందుకు సూసైడ్ చేసుకుంటాడన్నా? అన్నా కోయటోడిని చంపే దమ్ము నాది ఎవరికన్నా? కోయటోడిని నా కొడక అన్ను అనగలుగుతావా? వాడు నా కొడక నన్ను నిన్ను అనగలుగుతాడు, మన ఇద్దరం అనగలుగుతావా? లేదు, జరగదు కువైట్ లో. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. జరిగితే గాని కువైట్ వాళ్ళకు అత్యంత నమ్మకమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయులు అని చెప్పేసి మెజారిటీ కువైటీలు అయితే ఓటు వేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా. అంటే మాకు భారతీయులు నమ్మకంగా పనిచేస్తారు, భారతీయులు అంటే మాకు ఇష్టం అని చెప్పారు. మరి దీనిపైన ఏం చెప్తారు? చెప్తాను. భారతీయుల గురించి చెప్పే ముందు వెంకటేష్ చెప్తానన్నా. వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ భార్యని వెంటనే 2-3 రోజులు డిపోర్ట్ చేసేసి కువైట్ పంపించేసి, ఇంకా అది ఇదవ్వదు. ఇప్పుడు అతనికి ఏమీ తెలియదు. ఇంకా సిఐడి మొబైల్స్ వాళ్ళు సిఐడి వాళ్ళు కానీ ఎంక్వైరీ చేసినారా అంటే అది ఖచ్చితంగా కోర్టులకు శిక్ష పడుతుందని చెప్పేసి నేను అనుకునేది ఏంటంటే పాయిజన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి జైల్లో, పాయిజన్ ఇంజెక్షన్ ఉన్నాయి, ఇంజెక్షన్ చంపేసినారని నేను అనుకుంటున్నాను. సూసైడ్ చేసుకుని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా చేస్తారన్నా? కాదన్నా, ఇప్పుడు ఒక భారతీయుడిని జైల్లో చంపినప్పుడు మన ఇండియన్ ఎంబసీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే ఇంతకుముందు అడిగింది ఎంబసీ గురించి, ఇంతకుముందు ఏదో అడిగినారు మీరు. ఏందో కోయటోడు సర్వే ప్రకారం ఇండియా వాళ్ళు ఎక్కువ మంది మాకు నమ్మకంగా ఫస్ట్ నుంచి కూడా హిందీ జైన్ అంటారు. ఎందుకంటే మన వాళ్ళకి కోయటోడు అంటే ఉత్త కాబట్టి. మసినోడు అయితే వాడిని ఎమ్మందంగా అన్నాడంటే వాడు కూడా ఎమ్మందంగా అంటాడు. వాడు కుస్తమ్మక్క అంటే వాడు కూడా కుస్తమ్మక్క అంటాడు. అరబ్బీ వాడు అట్లే అంటాడు. బంగ్లాదేశ్ వాడైతే లెక్క చేయడు అండి. బంగ్లాదేశ్ అంత పిచ్చినప్పుడు వాళ్ళ వాడు అసలు లెక్క చేయడు అండి.
మనం హిందీ జైన్ ఎందుకంటారంటే ఉమ్, వాడు నీ అమ్మ తెంగానే కూడా మనం జైన్ బాబా అంటాం కాబట్టి ఉమ్. అది ఆ, ఉమ్, మన వాళ్ళకి వచ్చన్నా మన మన హిందూ సంప్రదాయము మన ఇండియన్ కల్చర్ ఆ మారి వచ్చేసింది చిన్నప్పటి నుంచి. ఉమ్, ఒకటి గౌరవించాలి, ఒకటి భయపడాలి, తలకాయ ఉంచుకొని బతకాలి. అదే విధంగా చెడిపేసినారు మనల్ని అందరినీ మనోళ్ళు. ఉమ్, సంప్రదాయం 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 సనాతన ధర్మం, హిందూ కల్చర్ ఇండియన్ కల్చర్, ఉమ్, అది మన బ్లడ్ లో ఇంకిపోయింది. అది ఉమ్. వాడు చూ అంటే కూడా అదే అందుకు వాళ్ళు హిందీ జైన్ అంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. అంతేగాని వాళ్ళకి మన మీద ప్రేమ ఉండి కాదు. సరే ఒక మత్స్రి ఓడు ఒక ఇండియా ఓడు ఉన్నాడయ్యా, సరేనా? ఉమ్, హిందీ వాడిని అన్నట్టు మత్స్రి వాడిని అడమని ఉన్నా పోయేటండి. ఉమ్, హిందీ వాడు అని వస్తాడు, మత్స్రి వాడు మొహమ్మద్ ఊరిమన ఉమ్, మత్స్రి వాడు ఏం చేసినా ఎందుకో వాడు అరబ్బీ వాడు అని ఉమ్. ఏమైనా మాట్లాడితే వాడు మెట్టుతో కొడతాడని చెప్పేసి. ఆ, హిందీ వాడు ఆ మాట చేయలేడన్నా. ఆ, ఆ, వాళ్ళ జులుం అంతా మ్యాక్సిమం హిందీ వాళ్ళ మీద ఫిలిపిన్ వాళ్ళ మీద ఉంటుంది. ఉమ్, ఎక్కువ భయపడేది ప్రపంచంలోనే కోయేట్ వాళ్ళకి అరబ్ కంట్రీస్ లో ఎక్కువ భయపడేది నెంబర్ 1 ఫిలిపిన్, నెంబర్ 2 హిందీ. ఉమ్. వాళ్ళిద్దరే మెయిన్. అంతే, ఇంకెవరు ఉన్నారు? బంగాళోడు భయపడ్డు, మసీలోడు భయపడు, లెబనాడు భయపడ్డు, ఎవడు దేనికి భయపడ్డు. ఇంకా ఏజెన్సీ ఉంది చెప్పు, నేను చెప్తా. ఆ, ఆ, ఓకే బాబా 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 మామ బాబా అనేది ఏందన్నా వాళ్ళని ఆ లంజిల్నా? ఉమ్, మామ అంటే అమ్మ, బాబా అంటే నాయన. వాళ్ళు మన అమ్మ నాయన ఎట్ట అవుతారన్నా? ఉమ్, ఉమ్, నేను బ్రౌజింగ్ సెట్ నుంచి బయట వచ్చిన తర్వాత పేరు పెట్టే పిలిచేవాడిని, అది ముసిల్దైనా ఎవడైనా కానీ. ఉమ్, ఉమ్, పేరు పెట్టి పిలువు. ఉమ్. ఆ చిన్నదైనా మగోడైనా ఆడదైనా కోయేటోళ్ళు పేరు పెట్టి పిలువు. బాబా ఏంది వాళ్ళేదా బాబా మామ అనేదే? ఉమ్. వాడు మనం కానీ- కలినాడా లేదా మన ఆయన మనకు వాడు పుట్టాడా? కానీ నా కువైట్ కల్చర్ లో మనము స్టార్టింగ్ కువైట్ పోయినప్పుడు అది వాళ్ళ సరే బస్సులో అనమన్నా బాబా మన ఉమ్, ఉమ్, కోయేట్ కల్చర్ ఆ మాదిరి అయితే మా లెబనాన్ వాడు అంటాడా, సూర్య వాడు అంటాడా? ఉమ్. ఎందుకు హిందీ వాడే మామ అంటాడు? ఎందుకు ఫిలిపిన్ వాళ్ళే మామ అంటారు? అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ విషయానికి వస్తాం. ఉమ్. మీరు కువైట్ కు స్టార్టింగ్ ఎప్పుడు వెళ్ళారు? 93 మార్చ్ 93 మార్చ్ అడుగు పెట్టిన. ఎట్టుడిందంటే కోయేట్ ఉమ్. అప్పటికప్పటికి అంటే అప్పుడప్పుడే రెడీ అవుతా ఉంది. 91 లో జరిగింది కదా, 1991 ఇరాక్ యుద్ధం జరిగింది కదా. ఆ. స్కూల్ నేను కళ్ళతో నేను కూడా చూసిన స్కూళ్ళు కంపెనీలో అంతా మసితో ఏదో రాసున్నారు వాళ్ళు, ఇరాక్ వాళ్ళు మాడిపోయిండాయి. అప్పుడప్పుడే కడతా ఉందన్నమాట. మాలియాలో పాత బిల్డింగ్ కదా ఉంది. సాలియా టవర్ బిల్డింగ్ అంతా ఇప్పుడు కదా వచ్చినాయి, అంతకుముందు ఏముండే మేము వచ్చిన కాలం 90s లో. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ పని మీద వెళ్ళారు? మీకు మిమ్మల్ని అడగతా, మాలియాలో పోస్ట్ ఆఫీస్ ఉంది మీకు తెలిసిన? తెలీదు. మేము ఆ మాలియాలో కూర్చొని లెటర్లు రాసుకుంటాం అనేది పోస్ట్ ఆఫీస్ లోనే. ఇప్పుడు మనము మాలియా ఆ పక్క నుంచి ఇప్పుడు పానాసోనిక్ బిల్డింగ్ కూడా చూడు, అదే పోస్ట్ ఆఫీస్. అంతా ఇంకేం మెక్డానల్డ్స్ పక్కన ఈ మధ్య పానాసోనిక్ బిల్డింగ్ అని ఒక 20-25 ఫ్లోర్ లో బిల్డింగ్ పడింది. అది పాత పోస్ట్ ఆఫీస్. హెడ్ పోస్ట్ ఆఫీస్ మురుగా, పాత పోస్ట్ ఆఫీస్ పానాసోనిక్ బిల్డింగ్. ఎవరికి తెలుసు? ఎంతమంది పాత ఉన్నారు అక్కడ, మహానుభావులు ఉన్నారు. వాళ్ళు పాపం ఉన్నారో చచ్చిపోయినారు. మన కాదర భాష అన్న, రాజంపేట కాదర భాష అన్న, మన్నూరు కాదర భాష అన్న, ఎక్స్చేంజ్ అప్పుడు చెక్కు పంపిస్తే వారానికి వస్తామని చెప్పేసి సాలియా టవర్ లో ఒక మూల ఉండింది అక్కడ. బాబన్న కదా, మన్నూరు బాబన్న తెలిసినా? తెలియదునా? మన్నూరు బాబన్న కాదర భాష అన్న దగ్గర పని నేర్చుకున్నాడు. మన్నూరు బాబన్న ఎక్సలెంట్. ఇప్పుడు కింద హోటల్ ఉంది కదా, మన్నూరు బాబన్న కింద హోటల్ ఉంది, డిమార్ట్ ముందర హోటల్ ఉంది. సాలియా టవర్ లో కాదర భాష ఎక్స్చేంజ్ ఎదురుగా వాళ్ళ బామార్తిని పెట్టి ఎక్స్చేంజ్ పెట్టినాడు. బాబు ఎక్స్చేంజ్ బాబన్న ధర్మాత్ముడు, డబ్బులు ఇస్తే 24 గంటలు ఇంటికాడ ఇచ్చేవాడు కాదర భాష అన్న. తర్వాత వాసుదేవ్ రెడ్డి అన్న క్యాసెట్ లెంగ ఉంది, పాప ఆయన ఏదో ఇబ్బందులు పారిపోయినాడని చెప్పినారు. ఎంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఇంకొక నాయుడు అన్న అనేసి ఒక ఆయన ఉన్నాడు, నాయుడులో ఎక్క గోతాలు కేసుకొని వస్తా ఉన్నాడు డబ్బు సాయంత్రం అయితే మాలియాలో దినార్లు. ఎక్క సంపాదిస్తా ఉన్నారు. అది పాత వాళ్ళు. ఇప్పుడు ఏందో నెలకు 100, 150, 200 సంపాదించేవాళ్ళు. మా బాబా మంచోడు, మా మామ మంచోడు. మేము పాత వాళ్ళని సంపాదించిన దాన్ని మేము ఒక నెలలో సంపాదించింది మీరు 10 ఏళ్ళు పెట్టినా సంపాదించలేరు. మేము కాదర భాష అన్న, మన్నూరు బాబన్న, వాసుదేవరెడ్డి అన్న, నాయుడు అన్న, ఇంకా ఉన్నారు, మర్చిపోయినాను గురుగారు. అంటే ఇప్పుడు కువైట్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అక్కడ మన భారతీయుల సంక్షేమం కోసం ఇండియన్ ఎంబసీని ఏర్పాటు చేశారు. ఎవరు? మన
భారత ప్రభుత్వము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఎంబసీని ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం, భద్రత కోసం మేము నిరంతరం పనిచేస్తున్నాము. భారతీయులకు ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటున్నాం అన్నప్పుడు, ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ప్రభుత్వం కానీ ఎంబసీ నుంచి ఎందుకు స్పందన లేదు? ఆ ఎంబసీ వాళ్ళ మాట చెప్పినామంటే నాకు కొద్దిలో మాడుతుంది. ఎంబసీ వాడు అక్కడ పనిచేసే మనలాంటి వాళ్ళ వల్ల బతుకుతున్నాడే కానీ వాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏం చేసినారు చెప్పన్నా? ఏం చేసినారు మన ఎంబసీ వాళ్ళు? మాకేమైనా పాస్పోర్ట్ రెన్యువల్ కోసం చేసే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు ఎంబసీ వాళ్ళ, బర్త్ సర్టిఫికెట్లు చేసేవాళ్ళు ఎంబసీ వాళ్ళ, మనల్ని కాపాడేవాళ్ళ, మ్యారేజ్ సర్టిఫికెట్లు చేస్తే మనల్ని కాపాడేవాళ్ళ, ఇంకేదైనా సర్టిఫికెట్లు కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి చేయకపోతే వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళ. ఈ ఎంబసీ ఎదవలు, మన గవర్నమెంట్ ఎంబసీ ఎదవలు ఊరికే చేయడంలే, మన డబ్బు తెంగి చేస్తున్నారు. డన్, ఓకే, పని చేస్తున్నారు, ఓకే. చచ్చిన వాళ్ళ గురించి ఎంత యాక్షన్ తీసుకున్నారన్నా? అన్యాయం అయిపోయి ఆడది ఈ విధంగా కొడతారని వస్తే వాళ్ళని పిలిపించి ఏదైనా సొల్యూషన్ చేయకుండా వాళ్ళకి తనాదులు తీయడము లేదా వేరే ఇది చేయడము ఏదో చేయకుండా వీళ్ళని ఎందుకు ఇండియాకి పంపిస్తున్నారన్నా? నాకు అర్థం కావట్లా. అదే నా ఇప్పుడు వీళ్ళని ఎందుకు అక్కడ రూమ్ మాదిరి ఏర్పాటు చేసి అన్నం పెట్టి వీళ్ళని ఇండియాకి ఎందుకు పంపిస్తున్నారు? ఇంతమంది చచ్చిపోతా ఉంటే ఏమి న్యాయం చేసినారు? సరే, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు అక్కడ మర్చిపోయినా నేను ఈ పాయింట్ అడగాల. చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇండియాలో ఏదైనా ప్రమాదం జరిగి చచ్చిపోతేనే డబ్బులు వస్తున్నాయి, అక్కడ చచ్చిపోయి శవాలు వస్తున్నాయి. ఎన్ని వందల కోట్లు ఇచ్చినారు? ఎన్ని కోట్లు ఇచ్చినారు? ఎవడు ఇచ్చినాడు? అదేనా దీనికి వీళ్ళు ఏమి లేదు. నా ఎంబసీ వాళ్ళు ఆతోళ్ళు ఉన్నారు గురువు గారు, 15 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక్కొక్కరు అక్కడ కూర్చునేస్తున్నారు. ఈయన కొడుకులు లంచాలకు అలవాటు పడిపోయినారు బాగా. ఫుల్ డబ్బు వీళ్ళకి. ఎంబసీ వాళ్ళని తక్కువ ఇదేం కాదు, ఫుల్ డబ్బు. చనిపోయిన శవంతో కూడా ఎంత చెప్పు వస్తా ఉంది ఇంటికి. మంగపులో 57 మంది 60 మంది అగ్ని ప్రమాదంలో చచ్చిపోతే మన మోదీ గారు 2 లక్షలు ఇచ్చినారు. కువైట్ గవర్నమెంట్ దగ్గర మీరు ఎంత తీసిచ్చినారో అని అడుగుతున్నా ఎంబసీ వాళ్ళని. అంటే దీనికి రీసెంట్ గా కంపెనీ తరపున అయితే అందిందన్న పరిహారం అందింది. కంపెనీ తరపున నేను అందిన వాళ్ళ గురించి అడగడం వల్ల అన్న వాళ్ళ డబ్బు ఎక్కడ? అర్థమైంది. డబ్బు సంగతి వదిలి చంపేస్తున్నారు, ఒక మనిషిని ముక్కలకు చేస్తున్నారు, వాడిని పట్టుకొని అరెస్ట్ చేసినారు. మీరేం చేసినారో అని అడుగుతున్నా. ఆంజనేయులు చంపేసినారు, ఆ అమ్మాయి కాకినాడ అమ్మాయిని చంపేసినారు, వాళ్ళని చంపేసినారు. అంతకుముందు కొన్ని వందలు జరుగున్నాయన్న. ఆంజనేయుల విషయంలో నేను చెప్తా చూడండి. చెప్పు, నాకు తెలియదు. ఆంజనేయుల విషయంలో మనకి ఇప్పుడు కొత్తగా అంబాసిడర్ గారు వచ్చారు, ఆదర్శ స్వైకా గారు. ఎవరు ఆడ మనిషి వచ్చిందంట. ఇప్పుడు ఆడ మనిషి వస్తారు, ఇంకా రాలేదు. ఆయన ఆదర్శ స్వైకా గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వీరాంజనేయులు నన్ను చంపేశారు కదా ఎడారికి తీసుకెళ్లి, ఆ కువైటీకి ఉరిశిక్ష పడేదానికి ఆయన శతవిధాల పోరాడి ఉరిశిక్ష పడేదానికి సహాయం చేసినాడని చెప్పి నాకు కొంతమంది దగ్గర వ్యక్తులు అయితే చెప్పడం జరిగింది. ఆ ఉరిశిక్ష పడింది. ఉరి తీసినారా లేదా? ఇంకా తీలే, కానీ పడింది. కానీ అది ఎప్పుడు తీస్తారో, ఆ ఉరిశిక్ష ఎప్పుడు అమలు అవుతుంది? ప్రపంచం కోసం, గవర్నమెంట్ కోసం, అంబాసిడర్ల కోసం, మోదీ గారి కోసం, ఎవరి కోసం అన్యాయం అయిపోయిన వాళ్ళని వాళ్ళు ఉరి వేస్తున్నారు. ఎంత మందిని ఉరి తీసినారు? ఇండియా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు? చరిత్ర తిరగేస్తే ఇండియా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు? సరే, ఇతర దేశాలు వదిలేయి, ఫిలిపిన్ వదిలేయి, నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక వదిలేయి, ఓన్లీ ఇండియా ఎన్ని వందల మంది చచ్చిపోయినారు? ఎంతమంది పోయేటోళ్ళని పబ్లిక్ గా ఉరి తీసినారు? వీసా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంబసీ ఉంది. ఎంతమంది ఇండియన్స్ చచ్చిపోయినారు? వాళ్ళకి ఎంతమంది ఉరిపడింది? చంపింది నిజమే కదన్నా. కరెక్టే. మన వాళ్ళను చంపిన మాట వాస్తవమే. ఉరి శిక్ష పడేది కాదు, ఉరి తీసినారా అనేది నాకు వచ్చిన. ఉరి శిక్ష అందరికి పడుతుంది, ఉరి తీసినారా? ఇంకా తెలియదు. మంగపులో 57 మంది 60 మంది మాడిపోతే అగ్ని ప్రమాదం జరిగి ఏమున్నా కారణం? కేరళ వాళ్ళు 90%, మన ఇండియా ఆంధ్ర వాళ్ళు ఇద్దరు, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. ఉన్నారు మన వాళ్ళు, ఫిలిపిన్ వాళ్ళు కూడా ఇద్దరు అంత కదా. ఇంతమంది మాడి మసైపోతే ఎవరన్నా కారణం? ఎవరు? కంపెనీ. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 25 మందిని కుక్కుతారా మీరా? 2 బెడ్రూమ్లు ఉన్న అపార్ట్మెంట్ లో 25 మంది, 25 మంచాలు కింద కింద కింద. ఓకే, అక్కడే సిలిండర్లు, అక్కడే ఏసీలు. ఒక రోజు బూమ్. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లా. ఎవరన్నా ఇన్ని చావులకు కారణం? ఇంకొక విషయం ఏంటంటే అన్న, ప్రస్తుతం బయట మన వాళ్ళు చాలా మంది పని చేస్తారు. పని చేసేటప్పుడు వాళ్ళు అప్పు తెచ్చుకుంటారో లేకపోతే కష్టపడి సంపాదించుకుని తింటారో డబ్బు తీసుకొచ్చుకొని, అకామ అయితే కోవిటోడికి కడతారు. 600 దినార్లు 800 దినార్లు పెట్టి కట్టించుకుంటున్నారు. రీసెంట్ గా ఒక అమ్మాయి మనం చూసుకుంటే, మన తెలుగు అమ్మాయి
2 నెలలు అక్క ఆమె ముందు కుట్టించుకునింది. ఆమె ఇంకా ఇంటికి వెళ్దాం సాఫర్ వెళ్దాం అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఎయిర్పోర్ట్కి వెళ్తానే అక్కడ ఇమిగ్రేషన్ లో చెక్ చేసేసి నీకు అకామ లేదని చెప్పేసి అరెస్ట్ చేసేసినారు. ఇలా చాలా జరుగుతున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కాదు, 50-60 సంవత్సరాల నుంచి నా కొడుకులు డబ్బులు తీసుకుంటున్నారు, కోసేస్తున్నారు. అకామ కొడుతున్నారు, కోసేస్తున్నారు. అకామ కొడుతున్నారు, కోసేస్తున్నారు. ఇది జరగతానే ఉన్నది. నా కొడుకు అడిగినాడు వాళ్ళని. ఇమిగ్రేషన్కి వచ్చేది కాదు, రోడ్డు మీద పోయినప్పుడు పట్టుకుంటున్నాను. నీకు కామని పతాకలో అకామ ఉన్నది, నీకు అకామ లేదు, ఎల్లా ఎర్కప్ అంటున్నాడు. ఇమిగ్రేషన్కి వచ్చినాడు పట్టుకుంటున్నారు అంటున్నారే. ఆడబిడ్డ కష్టపడి అక్కడికి వచ్చి సామాన్ అంతా లగేజ్లో వేస్తాందన్న, తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరికి పోతుందన్న, అక్కడ పట్టుకుని నేరుగా జైలుకి తెగిపోతున్నారు. సామాన్లు ఎక్కడన్నా? సామాన్లు ఎవడు పంపిస్తున్నాడు జైలుకి? జైలు దంకిపోతున్నారు. ఎందుకు పుట్టినారో తెలియదు, ఫింగర్ లేసి ఇంటికి పంపిస్తున్నారు. ఆ సామాన్లు ఏమైపోవాలి? ఎంతగా ఇది చేసి కొనుక్కో ఉంటుందా బిడ్డలకి, దానికి దీనికి? ఆ సామాన్ల గురించి ఎవరికి తెలియదు. సరే నువ్వు అంటున్నావు కదా ఈ అకామాలు పట్టుకో ఇది చేస్తున్నారని. ఇది పబ్లిక్ గా ప్రపంచానికి తెలిసిన విషయము, కువైట్ రాజుకు తెలిసిన విషయము, మన ప్రధానమంత్రికి కూడా తెలుసు, మన సీఎం గారికి కూడా తెలుసు. లేకపోతే ఫింగర్లు వేసుకొని ఎందుకు వస్తారయ్యా? అది ఇంకొక విషయం ఏంటంటే అది వాళ్ళ ఆదరణ. ఇప్పుడు పట్టుకున్న పోలీసు గాడు ఈ అమ్మాయికి అకామా లేదని ఇమిగ్రేషన్ లో పట్టుకుంటానే, అక్కడ ఉండే పోలీస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ బతాకలు అకామా ఉన్నది, పాస్పోర్ట్ లో ఎందుకు లేదని, కంప్యూటర్ లో ఎందుకు లేదని అడిగే ఇది ఉన్నది నా కొడకలక. ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు ఎందుకు అవుతారన్నా? పోలీసు వాళ్ళకి తెలియదా బతాకల అకామా ఉన్నది, కంప్యూటర్ లో లేదు, తీసుకొని పోతున్నాడు, అమ్మాయి మీద కేసు రాస్తున్నాడు, వాడికి తెలియదా ఇంకొక పీలకి కోసినాడనే? పోయేటోడికి తెలీదా సాటికి పోయేటోడు కోసినాడనే? వాడు ఎందుకు ఏదైనా రియాక్షన్ తీసుకోడు? అంటే అందరూ దొంగలే, వీళ్ళంతా ఒకటే అన్నా. నడి రోడ్డు మీద నన్ను కొడతా ఉంటే పోయేటోడు 10 మంది పోయేటోళ్ళు దగ్గరకు వచ్చినారే గాని నా కొడుకు ఎందుకు కొడుతున్నావు పాప మా ఇండియా ఉండే నా కొడుకు పోయేటోడు కానీ వచ్చుంటే, లెబనాన్ వాళ్ళు మసిరి వాళ్ళు వచ్చినారన్నా. ఫస్ట్ నా మీద చెయ్యొచ్చు. నేను చెప్పాను కదా డ్రైవింగ్ ఇదైనప్పుడు నన్ను పట్టుకొని కాలర్ పట్టుకొని తీసుకొని పోయేసి నా మీద దెబ్బేసినప్పుడు ఇద్దరం కలిసి కొట్టుకున్నామన్నా. వాడే పోయేటోడు ఎంతనా? ఇప్పుడు నేను 56 వయసు, నేను కొట్టగలతో పోయేటోడు ఎందుకు? నా కొడుకు చిన్నప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు, సిగరెట్లు, డ్రగ్స్ ఇవంతా తాగి సెట్ ఉండదు నా కొడకలకే. ఉంటాడు ఇంతప్పుడు సిగరెట్ తాతాడు. అంటేనా మీరు ఇప్పుడు నన్ను కొట్టినప్పుడు ఇద్దరం కొట్టుకుంటా ఉంటే లెబనాన్ వాడు మసిరి వాడు 30 నంబర్ రోడ్న పాహిల్ నుంచి వచ్చి 30 నంబర్ రోడ్లోన జాబ్రియా డౌన్ ఇక్కడ సాలిబా దాటినాక కెమెరా కన్నా జాబ్రియా డౌన్ అవుతానంగా 4వ నెంబర్ రోడ్లోకి రావాలి. నేను 30 నంబర్ రోడ్ వచ్చి 4వ నెంబర్ తీసుకోవాలా, షువేకు పోవాలా. ఆ సెంటర్ లో జరిగిందే దుమ్ అనుకుంటున్నాను నన్ను. ఆ పాటు నేను 3వ లైన్ లో పోతా ఉంటే ఏరుగా వచ్చి నా కారు 3వ లైన్, ఇది 3వ లైన్ నా ఈ నా కొడుకు ఇట్లా వస్తున్నాడు. సరేనా 1వ నెంబర్ లైన్ 3 చుట్టూ ఏరుగా వచ్చి కొట్టి వాడిది మెర్సిడెస్ బెంజో ఏందో, నాది చిన్న ఇది యాకోడ్, హోండా యాకోడ్. అదేమో 200 దినాల బండి, వాడిదేమో 1,00,000 దినాల బండి. సరే నీదంత బండి, నువ్వెందుకు వచ్చి నన్ను గుద్దినావురా? సరే గుద్దినావనుకో, ప్రాసెస్ చూసుకునేది గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మొరూర్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఎవరు నన్ను కాలర్ పట్టుకొని నన్ను గుంజడానికి? 10 మంది నన్ను తోయడానికి నువ్వెవరు? బొమ్మను ఉంటావా? మనం అన్నం తినాలా? మనకు చీవు రక్తం లేదా? 10 మందికి పుట్టినావా? నా కొడకల దగ్గర దెబ్బలు తినేదానికే. అంతే కదన్నా, అంతే అంటుకున్నాం. మేము కొట్టుకుంటా ఉంటే నా కొడుకు కోయకొడొచ్చుగానా ఎందుకు పాప మా ఇండియా వన్ కొట్ట అని ఉంటే ఆ చూసే కోయట్ నా కొడుకులు కూడా ఏమని ఇండియా వాడు మనవాళ్ళు కొట్టేస్తున్నాడే, మనవాడిని చొక్కా పట్టుకున్నాడే, వాళ్ళకి ఇవ్వనా? నువ్వు సామాన్యంగా ఎక్కడ రోడ్డు మీద చూడు, ఒక కోయేటోడు కానీ ఇంకొకరితో గొడవ పడతా ఉంటే ఇండియా వాడుతానో పిలిపినో ఏమన్నా హోటల్లో పడో, ఇంకో కోయేటోడు వచ్చి అడగడు చూడు. వాళ్ళంతా ఒకటేనా దొంగలనా? మసిరి ఓడో, బంగాళోడో, ఫిలిపినోడో ఎవరో ఒకరు వచ్చి ఎలా జేన్ బాబా ఎలా అంటారే కానీ విడదీన ఇది చేస్తారు. కానీ కోయేటోడు కానీ ఇన్సిడెంట్ లో ఉంటే ఇంకో కోయేటోడు రాదు. నువ్వు చూసుకో ఎక్కడైనా. అంతేనా? నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతానా. ఇప్పుడు మన కువైట్ లో చూసుకుంటే కొన్ని తెలుగు సంఘాలు అనేవి ఏర్పడినాయి. అంటే ఏ కులానికి అవి ఆడ ఉన్నాయి కుల సంఘాలు, మత సంఘాలు అనేవి ఉన్నాయి.
ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్నప్పుడు అవి ఎందుకు స్పందించడం లేదు? కేవలం మీరు మాట్లాడినప్పుడు కొంతమంది స్పందించినారు, డిఎన్ వర్మ గారు మాట్లాడింది తప్పు అది ఇది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మీరు అడుగుతారు. మన పెద్దోళ్ళు అక్కడ ఉండి ఏం మాట్లాడగలుగుతారు? వీళ్ళు డ్యాన్స్లు వేసుకోవడానికి, గ్రూపులుగా అన్నం చెప్పి చేసుకుని తినడానికి, డ్యాన్స్లు వేసుకోవడానికి, ఒకరినొకరు సన్మానించుకోవడానికి, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నువ్వు అని అనుకుంటారు మన పెద్దలు. పోయేటోని అడగమన్నా నీ పెద్దరికం కోయటోటి దగ్గర చూపించా. హాస్పిటల్లో అమ్మాయి యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే పోయి ఫోటోలు దిగేదానికి కాదయ్యా పెద్దరికం ఉండేది. ఒకడు మనల్ని నాశనం చేసినాడు, వీడు లేకపోతే మనం ఇండియా బతకలేమా అని అనుకోని నువ్వు వచ్చింది. అప్పుడు నువ్వు మత పెద్ద గురువు మాకు ఇది. అంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, చెప్పండి. కువైట్ లో ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో జనాన్ని పక్కదావ పట్టిస్తున్నారో, నిజమైన నిజాలు ఏవైతే ఉన్నాయో జనం వరకు వెళ్ళడం లేదంటున్నారు. దాని గురించి చెప్పండి. కళ్యాణి, తెలంగాణ ఆమె కళ్యాణి నన్ను ఏలు చూపించి నా కొడక అనింది. చెప్పాను కదా చెయ్యి నరికేస్తా అనేసా. కళ్యాణి మామూలుగా అడుగుతున్నా, చెప్తా అడిగింది కదా, అదెందుకంటే కొడక అనింది కదా. ఇన్నేళ్లుగా ఉండవు నువ్వు కళ్యాణి, నువ్వు చూడలా మాలి అరాచకాల, అక్రమ సంబంధాలు చూడలా, అరాచకాలు చూడలా, సెక్స్ చూడలా, టిక్టాక్లు చూడలా, ఎందుకు చెప్పలా నువ్వా? ఈరోజు కోయేటోళ్ళు అంటే మాత్రం మా బాబా చాలా మంచోడు అంటున్నావా? మీ బాబా ఎట్ట మంచోడు? సుధాకుమారి ఐమ్మెవరు తిరుపతి పక్కనంట అన్న. మీరు ఇప్పుడు చెప్పినారు కళ్యాణి సుధాకుమారి, వాడు అమ్మ ముబారక్, మా ఊరోడు అమ్మ ముబారక్, కడప శివ, కాజా కువైట్ వ్లాగ్స్ వాడొకడు, కడప శివ. అంతే. నాకు ఈ నలుగురు ఇంతవరకు కళ్యాణి, సుధాకుమారి, అమ్మ ముబారక్, కడప శివ, కాజా మా కువైట్ కాజా కువైట్ వ్లాగ్స్. వీళ్ళని నేను దేశ ద్రోహులు అంటానని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పిన. ఎందుకన్నానరా అంటే వీళ్ళకి అక్కడ జరిగే అరాచకాల గురించి తెలిసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు మా వాళ్ళు చాలా మంచోళ్ళు అని మీరు ఎట్లా అంటారు? మీరు మా ఇండియా ఫుడ్ తినలా, మా ఇండియా నీళ్లు తాగలా, మా దేశంలో పుట్టలా, మీ కుటుంబం మా కుటుంబంలో ఇక్కడ దేశంలో బతకడంలా, మీరు యూట్యూబ్లు చేస్తూ ఉంటే కామ్గా చేసుకోండి. అరాచకాలు ఇంకొకరికి చెప్పే దమ్ము మీరు లేనప్పుడు మీరు గమ్మునే ఉండాలా. లేదు వర్మ మాట్లాడిన తప్పు కోయేటోళ్ళు చాలా మంచి నువ్వు ఎట్టంటావు? కోయేటోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి ప్రపంచం అంతా అంటా ఉండి కొన్ని వేల మంది వచ్చి రోడ్ల మీద నిలబడుకొని ఉంటే మీరు ఎట్లా వాళ్ళ మంచి వాళ్ళు అంటారు? మీరు మాట్లాడకుండా గమ్మునన్నా ఉండండి. అందుకే మిమ్మల్ని దేశ ద్రోహులన్నా. మా దేశం వాళ్ళు చచ్చిపోతే మీరు ఆ దేశాన్ని పొగడం ఏంటి? మీరు గమ్మునన్నా ఉండండి, లేకపోతే జరిగేటివన్నా చెప్పండి. మీకు జరిగే అరాచకాలు చెప్పే దమ్ము మీకు లేనప్పుడు వాళ్ళని మంచోళ్ళు అనే దమ్ము కూడా మీకు లేదు, వాళ్ళని మంచోడు అనే హక్కు కూడా మీకు లేదు. మీరు యూట్యూబ్లు చేసుకుంటున్నారు, అక్కడ 10 రూపాయలు సంపాదించుకున్నారు, మీ ఫుడ్ హ్యాపీగా తినండి, మీ వాళ్ళు ఇది చూసుకోండి. మీరు కోయేటోళ్ళు మంచి వాళ్ళు అంటే ఎట్టా? అందుకు వాళ్ళని దేశ ద్రోహులన్నా. ఇంకొకటి ఏమన్నా, ఇంకో మాట ఏదో అన్నాను వాళ్ళని, వీళ్ళు 5 మంది సరే వదిలే చాలే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసన్నా. వాళ్ళు మేము హీరోలు అయిపోవాలి, వర్మ గారు చెప్పిన తప్పని ప్రపంచంలోకి పంపించడానికి మేము ఎట్టైనా హీరోలు అయిపోవాలని అనుకున్నారు. మరి రెండో దానికి నేను మాట్లాడలేదా? రెండో దానికి నాకు సమాధానం చెప్పలా, మూడో ఇంటర్వ్యూకి సమాధానం చెప్పలా, నాలుగో ఇంటర్వ్యూకి సమాధానం చెప్పలా. అన్న అక్కడ జరిగే అరాచకాలు తప్పని వీళ్ళకి తెలుసన్నా, కానీ మాట్లాడలేరు. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడలేకపోయినా. అక్కడ మనం ఉన్నప్పుడు అక్కడ అరాచకాలు మనకు తెలియదు, ఎందుకంటే అరబ్ ఛానల్లో వచ్చేటి మనకేం తెలుస్తాయన్నా. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి అక్కడ న్యూస్ మాకు వస్తున్నాయి అన్న. ఇప్పుడు కువైట్ లో ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, మేము ఇండియాకు వస్తే వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసులు పెడతాము, మా కాపురాలు కూలిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమంటే మీరు మాట్లాడింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు రియాక్ట్ అయినారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు రండి ఎవరి మీద నా మీద కేసులు పెడతారు కదా. తాలిబొట్లు దిగిపోయినప్పుడు ఆ కోయట్ నా కొడకల మీద మీరు ఎన్ని కేసులు పెట్టినారా? ఇన్ని సవాళ్ళు వచ్చినప్పుడు, ఇంతమంది అకామాలు వచ్చినప్పుడు, ఇంతమంది జైల్లో కూడా వచ్చినప్పుడు, ఇంతమంది అన్యాయం అయిపోయినప్పుడు మీరు కోయట్ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? రండి నా కేసుని పెట్టండి. మన గవర్నమెంట్ మీద వాళ్ళ మీద కోపంగా ఉన్నది, మీరు కేసు పెట్టండి, నేను మాట్లాడతా. కోర్టులో మాట్లాడాల్సింది. కేసు పెడితే రిమాండ్ పంపిస్తారు కదా, పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు కదా, పబ్లిక్ డిబేట్ లో చెప్తా. ఎవరైతే కేసు పెట్టిన వస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేయిస్తున్నారు, ఎందుకు వీళ్ళ కోపం వచ్చింది,
తప్పు చేయకపోతే మీకు ఎందుకు కోపం వస్తుంది? తప్పు చేయించకపోతే మీకు ఎందుకు కోపం వస్తుంది? బ్రోకర్ పనులు చేయకపోతే మీకు ఎందుకు కోపం వస్తుంది? కోపం వచ్చిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఎంతమంది దగ్గర సారీ చెప్పించినారా? నేను సారీ చెప్పనా? మీరు ఎంతమంది దగ్గర సారీ చెప్పించినారు? ఏ కోయట్ నా కొడుకున్నా మీరు సారీ చెప్పమన్నారా? చెప్పించు నీకు దమ్ముంటే. చచ్చిపోయిన వాళ్ళ ఇళ్లకు కోయట్ నా కొడుకుని సారీ చెప్పమను, నేను సారీ చెప్తా. వాళ్ళని అడిగే దమ్ముందా మీకు? ఇన్ని సవాళ్ళు వచ్చినాయి, ఇంతమంది అకామాలు లేకుండా వచ్చినారు, ఇంతమంది కేసులు వచ్చినారు, జైల్లో నలిగిపోతున్నారు, అకామాలు లేకుండా ఉన్నారు, నా కొడుకుల వల్ల తప్పులు చేస్తున్నారు, కేసులు ఎరుకుతున్నారు, చచ్చినారు సారా దాగి నా కొడుకులు చేసిన దానికి. వాళ్ళ దగ్గర మా వాళ్ళకి, మా గవర్నమెంట్కి మాకు సారీ చెప్పించండి. తాలిబుట్లు దిగిపోయిన ఆడబిడ్డలకు సారీ చెప్పించండి, నేను సారీ చెప్తా కదా. మీకు సారీ కావాలన్నా? ప్రపంచం మొత్తం ఆ యదవల్ని లంజా కొడుకులు అంటా ఉంటే వాళ్ళు మీరు మామా బాబా అంటున్నారా? మీకు ఎంత ఆదాయం లేకపోతే వాళ్ళని మెచ్చుకుంటున్నారు. మీరు ఏం పనులు చేస్తున్నారు అక్కడ? జీతం కోసం పనిచేసేవాడు ఈ విధంగా చేయడు. జీతం కోసం పనిచేసేవాడు అసలు మాట్లాడు. జీతం కోసం పనిచేసేవాడు అసలు సారీ అడగమని చెప్పడు. జీతం కోసం పనిచేసేవాడు వర్మని తప్పు చేయడు. జరిగిన అన్యాయం గురించి వర్మ అడిగితే వర్మని సారీ చెప్పమంటారా? నా కొడకల్ని కోయటోళ్ళని సారీ చెప్పించమని, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి సారీ చెప్పమని అడుగు, నేను సారీ చెప్తా. వాళ్ళు అడిగే దమ్ముంది మీక? ఎవరు నా కుటుంబం నాశనం అయిపోతుంది మా అన్నారు కదా, దానికి నేను సమాధానం చెప్పినానా లేదా? నా కుటుంబం నాశనం ఈ విధంగా ఫోన్ చేస్తున్నారు, మా ఆయన విడాకులు చేస్తా అని చెప్పినారు అని అంటే నేను సమాధానం ఇచ్చినాను లేదా? లేదా? ఇంకొకటి ఏంటంటే అన్న, ప్రస్తుతము కువైట్ లో వీసా వ్యవస్థ అనేది ఉంది. ఆ వీసా వ్యవస్థ చాలా మంది మనం చూసుకుంటే ఇప్పుడు మనోళ్ళే, మళ్ళా కువైట్ వాళ్ళు కాదు పక్కన పెట్టేస్తే మనోళ్ళ దగ్గర వీసాకు డబ్బు తీసుకుంటూ ఉన్నారు. అలాగే కువైట్ వాళ్ళు టికెట్ డబ్బు ఇచ్చినా గానీ టికెట్ డబ్బు కూడా తీసుకుంటున్నారు. అసలు వీసా వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది? అప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు అట్లా ఉంది. ఎప్పటి నుంచో బ్రోకర్ పని చేసేవాళ్ళు బ్రోకర్ పని చేస్తానే ఉన్నారు. నేను అందుకే బ్రోకర్ అంట. వీసా తీసేవాడంతా బ్రోకర్ నా కొడుకే, వీసా తీసేదంతా బ్రోకర్ లంజే. ఎందుకు? నా కొడకల నుంచి నీకు క్షుణ్ణంగా తెలియనప్పుడు నువ్వు ఎట్ట మంచి కోయటం చెప్పి వీసా పంపిస్తావు మా ఇండియా వాళ్ళకి? అంతే కదన్నా. ఒకవేళ నువ్వు వీసా తీసి డబ్బు తెగినావు, బ్రోకర్ పని చేసి బ్రోకర్ డబ్బు తెగినావు, వాడి వల్ల ఇక్కడ ఇండియా వాళ్ళకి అన్యాయం జరిగింది, దానికి బాధ్యత నువ్వే కదా. అమ్మా నాకేం తెలుసు అమ్మా అని అంటున్నారా లేదా? మనోళ్ళ వీసాలు తీసేవాళ్ళు కేవలం కమిషన్ కోసమే కదా తీస్తున్నారా? ఏం ప్రేమతో తీస్తున్నారా? 100 దినాల్లో 200 దినాలు వాడి దగ్గర దెంగతున్నారు, వీళ్ళ దగ్గర అంతో ఎంతో దెంగతున్నారు. సరేనా? 100 దినాల కోసం నువ్వు జీవితాన్ని నాశనం చేస్తున్నావా? మళ్ళా వాడు కడప శివాని వీడియోలు పెడుతున్నాడు, నేను వీసా తీసినా అని చెప్పేసి. ఒకప్పుడు మా బాబా నన్ను ఏడిపిస్తున్నాడు ముందు వాడే. వర్మ గారు మాట్లాడిన తర్వాత వర్మ గారి మీద ఆల్ రకేసుకొని వీడియో చేసింది నువ్వే. నా కొడుకుల అరాచకాల గురించి చెప్పింది నువ్వే. వీసా తీసిన కొడుకులంతా బ్రోకర్ నా కొడుకులు, వీసాలు తీసిన లంజలంతా బ్రోకర్ లంజలు అని చెప్తాను. ఎందుకంటే నిజంగా సహాయం చేయాలనుకున్నది ఆదాయం కోసం ఇది చేయకుండా వీసా తీసినప్పుడు చెప్పాలా, అమ్మా అయ్యా నువ్వు అడిగిన ఇంటికాడ కష్టంగా ఉన్నానని చెప్పేసి నేను వీసా పంపిస్తున్నా, వాడి దగ్గర నాకు 1 రూపాయి వద్దు, నీ దగ్గర నాకు 1 రూపాయి వద్దు. నా కొడుకు ఎటు ఉంటాడో నాకు తెలియదు, నువ్వు ఎటువంటి దానివో నాకు తెలియదు, ఇక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు, ఇది బాగా సహాయం చేయొచ్చు. ఎవరు చేసినారయ్యా? కోయట్ హిస్టరీలోనే. ఎందుకు చేస్తారయ్యా? కోయట్ డబ్బు అట్లాడుతున్నా జనాలు సర్వనాశనం అయితే పర్వాలా, వీళ్ళకి వచ్చే 50-60 దినాలు కావాలి. 30-40-20 దినాల కోసం అంత బ్రోకర్ పనులు చేస్తున్నారు మన వాళ్ళు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇటీవల కాలంలో వడ్డీ వ్యాపారం అనేది కువైట్ లో ఎక్కువ అయిపోయింది. మనోళ్ళు పాపము అకామాక అనే చెప్పేసి, లేకపోతే పని లేనప్పుడు రూమ్ కోసము తిండి కోసము తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ సిస్టమ్ ఎట్టుంటది అన్న? మీరు బయట పని చేసినారు కాబట్టి. వడ్డీ వ్యాపారం ఉంది, 14 వడ్డీ. బజార్లో పనిచేసే వాళ్ళకి అంతా కార్డులు తీసుకొని పెట్టుకుంటారు, వడ్డీ తీసుకొని అసలు మిగిలిన దాంట్లో వాళ్ళకి ఇచ్చి కార్డు ఎట్టే పెట్టుకునే వ్యాపారం ఇప్పుడు కాదు, 80s నుంచి 70 నుంచి ఉంది. బజార్లో పనిచేసే వాళ్ళే అవసరం కోసం వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. బజార్ జమియాల్లో గవర్నమెంట్ తరఫున పనిచేసే వాళ్ళు కార్డులు తీసుకుంటారన్నా. లేదు ఒక ఆడది మొగోడు డబ్బు కావాలి పాస్పోర్ట్లు పెట్టుకుంటారన్నా,
ఏదో అక్కడ కూడా కమ్యాల పేపర్లు ఉన్నాయి కదా, ఉమ్. కమ్యాలు తెలిసిన నీక, ఉమ్. కమ్యాల పేపర్లు ఉన్నాయి కదా, మాలేలు అమ్ముతారు 100 పిలుసు అవును. కమ్యాల పేపర్లు తీసుకొని రైట్. కమ్యాల చాలా డేంజర్. ఉమ్. ఇక్కడ మన బాండ్ ఎట్లా అక్కడ కమ్యాల. ఉమ్. ఉమ్. మన బాండ్ అయినా పనిచేయడేమో కానీ మన గవర్నమెంట్ దగ్గర ఆ. మన స్టాంప్ పేపర్ మన బాండ్ ఉమ్. కమ్యాల దోలు తీర్చేస్తది. ఉమ్. కమ్యాలో నీ పతాక నెంబర్ అంతా రాసి నీ ఏలు ముద్ర స్టాంప్ పడింది అనుకో, ఉమ్. ఖచ్చితంగా నువ్వు జైలు డబ్బు కట్టకపోతే. ఆ. కమ్యాల అంత డేంజర్. ఉమ్. కమ్యాలతో రాయించుకుంటున్నారు అంత వడ్డీ వ్యాపారం అన్నా. ఉమ్. వడ్డీకి డబ్బు తీసుకునేంత వరకు నువ్వు ఎందుకు పోవాలన్నా? ఉమ్. ఇది నేను వడ్డీ వ్యాపారస్తు ఇప్పుడు 10 దినాలు తీసుకుంటున్నారు, ఉమ్. అది ఒక్కది నేను తిండది ఉమ్. 10 దినాలు. ఉమ్. ఇండియాలో 2 రూపాయలే. ఇప్పుడు నేను ఎవరైనా 1,00,000 రూపాయలు అడిగితే నా దగ్గర ఇసి తెగతా. నేను వడ్డీ గిడ్డి పట్టించుకోను. ఉమ్. అటు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉమ్. నేను ఆ మరి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా వడ్డీకి లేకుండా తెచ్చుకొని ఉన్నా. ఉమ్. 2 రూపాయలు అంటేనే ఒక ధర్మ వడ్డీ అని అనుకునే దేంట్లో నా కొడుకు 10 రూపాయల లెక్క తీసుకుంటున్నారు. ఉమ్. ఎవరు అక్కడ వడ్డీ వ్యాపారస్తులు. ఉమ్. వాళ్ళు అనేది అని కూడా లేదు. ఉమ్. ఎందుకంటే దిక్కు లేని చోట దేవుడే దిక్కు. ఉమ్. జైల్లో ఒక ఫోన్ కాల్కి 1,00,000 రూపాయలు ఇస్తాం. ఉమ్. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకో. ఉమ్. అంటే వడ్డీ వ్యాపారస్తులు తప్పు కాదు. ఆ. వడ్డీ కోసం వాడి దగ్గరికి పోయేంత వరకు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? అది మెయిన్. ఒక ఆడ మనిషి కానీ ఒక మొగోడిని అడుగుతున్నా, వడ్డీ కోసం డబ్బు తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు వినవు? అకామా కొట్టించుకునేదానికో, రూమ్ రెంట్లకో, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కో, దానికో దీనికో కదా వేరే నీ దగ్గర డబ్బులు వేరే అడుగుతున్నావు. ఇండియా నుంచి తెప్పించుకోమ్మా. నువ్వు ఎందుకు వడ్డీ వ్యాపారం కోసం అడుగుతున్నావు? ఇంటికాడ ఏం చేస్తావు చేసుకో. ఇల్లు కొదవ పెట్టుకుంటావు, భూమి కొదవ పెట్టుకుంటావు, అప్పు చేస్తావు చేసుకో, ట్రాన్స్ఫర్ చేసుకో. ఎట్లా తెచ్చుకుంటావు? హవాలా ఉంది కదా, అక్కడ ఉన్నారు కదా. ఇండియాలో డబ్బు ఇస్తే అక్కడ ఇచ్చేస్తారు మాలియాలో. అట్లా చెయ్యి. వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి ఎందుకు వినవు? నేను వడ్డీ వ్యాపారస్తుని తప్పు అన్ను. 10 రూపాయల వడ్డీ తీసుకోవడం ధర్మం కాదు. ఇంక వాడు కుక్క పోతే 10 రూపాయల వడ్డీ తినే నా కొడుకో, వాడిని తప్పు అనకూడదు. వాడి దగ్గరికి నువ్వు ఎందుకు కానీ అడుగుతున్నా, ప్రతి ఆడదానికి కానీ మగోడు. నేను దానికి నేనేం చేయలేను. అది ఇంకొక కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, కువైట్ వాళ్ళు మంచోళ్ళు కానప్పుడు, కువైట్ వాళ్ళు చెడ్డోళ్ళు అని అయినప్పుడు, కువైట్ లో ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు వర్మ గారు 27 సంవత్సరాలు కువైట్ లో ఎందుకు పనిచేసినాడని అడుగుతా అన్న కొంతమంది. ఇది మంచి క్వశ్చన్ అన్న. నన్ను కూడా చాలా మంది కామెంట్లు పెట్టినారు. కువైట్ దేశం మంచిది కానప్పుడు, కువైట్ వాళ్ళు మంచోళ్ళు కానప్పుడు నువ్వు ఎందుకు 27 సంవత్సరాలు ఉన్నావు? ప్రతి ఆ క్వశ్చన్ అడిగిన ప్రతి నా కొడుక్కి, ఆ క్వశ్చన్ అడిగిన ప్రతి లంజికి చెప్తున్నా, నేను 27 సంవత్సరాలు అక్కడ పనిచేసినా అంటే కేవలం కోవిడ్ వాళ్ళ కోసం చేసిన. నా కోసం నేను చేయలా, నా కూటికి లేక నేను చేయలా. సరేనా? దే యూజ్డ్ మీ. నన్ను వాళ్ళు ఉపయోగించుకున్నారు. నా బుర్ర, నా స్మార్ట్నెస్, సరేనా, నా యాక్టివ్నెస్, నా డ్రైవింగ్ స్కిల్స్, నా ఐడియాస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. రోజుకి 100 దినాలు తెచ్చిన రోజులు ఉన్నాయి రూమ్కి. రోజుకి 1000 దినాలు తెచ్చిన రోజులు ఉన్నాయి. బిందు కింద పెట్టుకొని పట్టుకున్న 20 దినాల కట్టలు నేను బిందు కింద పెట్టుకొని పడుకున్న బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోలా. అన్నా నీ పతాకులు ఎక్కువైపోయింది, ఇంకా మేము పంపిలేమని బ్యాంక్ వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. బిల్లు కింద పెట్టుకున్నా, హవాలా ద్వారా డబ్బు పంపించిన. సరేనా? ఎందుక? నన్ను వాళ్ళు ఉపయోగించుకున్నారు. నా వల్ల వాళ్ళు బాగుపడినారు. నా ఐడియా నన్ను ఉపయోగించుకున్నారు. సరేనా? ఎక్కడ డాక్టర్లు ఇంజనీర్ల ఐడియాలు యూజ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరు నా ఐడియాను యూజ్ చేసుకున్నారు. నా యాక్టివ్నెస్ యూజ్ చేసుకున్నారు, నా స్మార్ట్నెస్ యూజ్ చేసుకున్నారు, నా డ్రైవింగ్ స్కిల్స్ యూజ్ చేసుకున్నారు. ఎందుకు యూజ్ చేసుకున్నారు? నా ఎంత తెలివి మంత్రి ఇంకొక ల్యాక్ కాదు. నేను ఒక స్మగ్లర్తో చేరిన తర్వాత అన్నా సరుకు పట్టుకుందే లేదన్నా. సరుకు పట్టుకుందే లేదు. అంటే మీరు కువైట్ లో స్మగ్లర్ల దగ్గర పనిచేస్తారు? అంతే. నేను 1 సంవత్సరమే బ్రౌజింగ్ సెంటర్ లో చేసిన, మళ్ళీ నేను స్మగ్లర్ దగ్గర పనిచేసిన. నేను చేసింది ఏమీ లేదు, ఐడియాలు ఇచ్చిన. మసీదు ఉన్నదన్నా, పోలీసు వాడు అల్లాహ్ అక్బర్ టైంలో ఖచ్చితంగా మసీదులోకి పోతాడు. ఇప్పుడు 30 నెంబర్ రోడ్డు చెక్కింగ్ ఉందన్నా, 4 నెంబర్ రోడ్డు చెక్కింగ్ ఉందన్నా, 6 నెంబర్ రోడ్డు చెక్కింగ్ ఉందన్నా, ఇన్ఫార్మ్ వచ్చేసిందన్నా, పలానా రూట్ లో డ్రగ్స్ వస్తాను ఇన్ఫార్మ్ వచ్చేసింది. వాడు ఏం చేస్తాడు? అల్లాహ్ అక్బర్ అంటే వాడు ఇంకేమిలే, ఇవన్నీ వదిలిదంటాడు, ఆడు కూర్చుంటాడు. టైం ఎంత? 3 నిమిషాలు, 5 నిమిషాలు, 4 నిమిషాలు. ఆ టైం చాలు సరుకు దాటించడానికి. అంటేనా ఇట్లా స్మగ్లింగ్ చేయడం వల్ల ఇప్పుడు కూడా కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఉన్నారు. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం వల్ల కువైట్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత్తు పదార్థాలకు బానిసైపోయి వాళ్ళు ఏమవుతారంటే కువైట్ దేశ భవిష్యత్తు లేకుండా చేయాలని కొంతమంది ట్రై చేస్తారన్నారు కదా, దానికి మీరు ఎలా సపోర్ట్ చేశారు?
ఎవరు బయట చేసేదంతా పోయేటోళ్ళు. బయట ఎవడు పోయేట దేశాన్ని నాశనం చేయాలి అనుకోడు. నేను పెద్ద పూక. పోయేట దేశం ఎవరికి గొప్పన్నా, ఆ పెట్రోల్ వల్ల అక్కడ డబ్బు వల్ల బయట వాళ్ళు వస్తున్నారు, బాబా బాబా అడుక్కుంటున్నారు అంతే. బయట ఎవడు దాన్ని నాశనం చేయాలనుకోడు. ఇన్ని వందల హిస్టరీలో ఒక యుద్ధమే జరిగింది, సద్దామే వచ్చి పడింది. అది కూడా సద్దాం గల్ఫ్ కంట్రీస్ మొత్తం దాని కాబట్టి ఇన్ని సంవత్సరాల కువైట్ హిస్టరీలో ఎవడు నాశనం చేయాలనుకోవాలా. సరేనా, పెట్రోల్ తప్ప ఏమన్నా తొక్క, చిన్న రాష్ట్రం కాబట్టి అంత డబ్బు. సరేనా, సద్దాం హుస్సేన్ కూడా ఎందుకు వచ్చినాడు అంటే దాయాది దేశాలకు ఎప్పటికీ ఉండేదన్నా. మీకు తెలియదు ఉంది, ఇండియా పాకిస్తాన్కి లేవా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ జరిగేదాని ఇది లేదా, అట్లే ఇరాన్ ఇరాక్ ప్రతి దాయాది దేశానికి, ఎక్కడ దాయాది దేశం అన్నలదమ్ములు గొడవలు ఇంట్లో ఉన్నట్టే దాయాది దేశానికి డబ్బు పరంగాను ఆస్తి పరంగా గొడవలు వస్తాయి. అట్లా సద్దాం హుస్సేన్కి వీళ్ళకి వచ్చింది. అందరూ ఏమంటారు, వీడేదో డబ్బు ఇచ్చేసాడంట పోయేటోడు సద్దాం హుస్సేన్కి. బుర్ర లేకుండా మాట్లాడకూడదు. సద్దాం హుస్సేన్ గల్ఫ్ కంట్రీస్కి డాన్ అన్నా, మగోడన్నా. పోస్తారు మొత్తం గల్ఫ్ కంట్రీస్ ప్రధానమంత్రులంతా సద్దాం హుస్సేన్కి. అందరి దగ్గర వాడు యుద్ధానికి డబ్బు లేకపోతే తీసుకుని మాట కరెక్టే. సరేనా, ఇస్తాడు. దేశం ఇది చేసుకోవడంలా. కువైట్ ఇరాక్ ఆరుకోని మన జహరా దీంట్లో ఏదో లావాదేవీలు ఉన్నాయన్నా. డబ్బు ఇచ్చింది, అప్పు అడిగిన దానికి అప్పు ఇవి కాదన్నా. చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్పినారు, ఇచ్చిన డబ్బు అడిగిన దానికి సద్దాం దాడి చేశాడని. అరే వాడి దగ్గర పాపం తినేదానికి తిండే లేదన్నా, మళ్ళా ఎందుకు దాడి చేస్తాడన్నా? నిజంగా వాడికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదో వాళ్ళ జాగాలో పడిన పెట్రోల్ గురించో భూమి గురించో ఉండొచ్చు, ఏమో మనీ లావాదేవీ. ఇప్పుడు మనకు పాకిస్తాన్కి ఎందుకన్నా గొడవ? లావాదేవీ కదా, భూమి లావాదేవీ అంతే కదన్నా, సరిహద్దులు. అట్లా ప్రతి దేశానికి ఉన్నాయి. అట్లా సద్దాం చేశాడు. యాక్చువల్గా సద్దాం అంటే ఉత్తా పారిపోయినారు కదా అందరూ సద్దాం వచ్చే కొందుక. ఒక బికారి దేశం సైన్యం వస్తే పారిపోయినారు లేదా? నైట్ మీరు ఆడే తోపు. సరే, ఇంకోటి మీరు అడిగింది ఏంటి, మాదక ద్రవ్యాలు. ఆ దేశానికి ఎవరు నాశనం చేయాలని ఎవరు అనుకోడు. పోయేటోళ్లే బయట తెప్పిస్తారు, వాళ్ళే అమ్ముతారు, వాళ్ళే తాగుతారు, వాళ్ళే నాశనం అయిపోతారు. ఎవరు ఏం లే, మనం అందరం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళమే అంతే. వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేస్తారు అంతే. ఎవరు చేయరు. గ్రాము 300 దినార్లు నువ్వు తీసుకోగలుగుతావా? ఒక గ్రాము కొకైన్ ఒక్కసారి పిలుస్తాడు 300 దినార్లు, 3 రోజులు ఉంటుంది కైపది. ఒక గ్రామ్ అన్నా 3 రఫ్ఫులన్నా పిలుస్తాడన్నా. గ్రాము 300 దినార్లు. బయట నుంచి వచ్చినాడు కొనగలుగుతాడా? బయట నుంచి వచ్చినాడు నాశనం ఎందుకు చేస్తాడు? మీకు గుద్దపలిసినంత డబ్బు ఉన్నది కాబట్టి గ్రామ్ కొకైన్, గ్రామ్ హెరాయిన్ 300 దినాలు ఇచ్చి కొనుక్కొని తాగుతున్నారు. ఒక గంజాయి సిగరెట్ 30 దినార్లన్నా, 20 దినార్లన్నా. ఇక్కడ కిలో 3000 రూపాయలు, అక్కడ ఒక సిగరెట్ వచ్చి 30 దినార్లు. అది ఒక పాయింట్ తో అయితే నేను ఇంటర్వ్యూను నో ప్రాబ్లం, ఏమని అడుగు. బాధపడిన వాళ్ళ గురించి కానీ, నన్ను మెచ్చుకున్న వాళ్ళ గురించి కానీ, నిన్ను అడిగిన వాళ్ళ గురించి కానీ ఏమని అడుగు, నిజాయితీ గల సమాధానం ఇస్తాను. కొంతమంది అనేది ఏంటంటే, నాకు వచ్చిన కామెంట్లు కానీ మెసేజ్లు, ఇన్ని రోజుల నుంచి డిఎన్ వర్మ గారు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉన్నట్లుండి హీరో అవ్వాలనుకుంటూ ఉన్నారు, అలాగే ఈయన ఎందుకు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇన్ని పాడ్కాస్ట్ ఇస్తే ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు కదా, ఇప్పుడు హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తాను? దానికి సమాధానం 56 ఏళ్ల వయసులో నేను హీరో అవ్వాల్సిన అవసరం లే. సరేనా, ఇప్పుడు హీరో నేను పొడిచేది ఏమి లే. అడిగిన వాళ్ళకి చెప్తాను, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అది కాదు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా? 20లో వచ్చినా అన్న, 2 ఏళ్ళు కరోనా, మా సంఖ్యలో మేము నాక్కున్నాం కరోనాలో. ఓకేనా, మీకు తెలుసు కరోనా ప్రాబ్లమ్స్. కరోనా అయిపోయిన తర్వాత స్మగ్లింగ్ యాక్టివిటీ దిగిన. ఇక్కడ మందు, గంజాయి, గుట్కా, అది కైని, గుట్కా అన్ని చేస్తా. వ్యాపారం విపరీతమైన బ్యాను, విపరీతమైన ఆదాయము, విపరీతమైన డబ్బు, విపరీతమైన కేసులు, అరెస్టులు, జైళ్ళు దీంట్లో ఉన్నా. నేను బయట ఒరే ఖాళీగా ఉన్నది ఎప్పుడు? నేను వ్యాపారం మానేసినప్పుడు 24 అంతే. 1 సంవత్సరం ముందు జరిగింది వెంకటేష్ గురించి. వెంకటేష్ ఇది జరిగి ఇప్పుడు 2 ఏళ్ళు. వెంకటేష్ చంపేసినప్పటి నుంచి నా కొడకల గురించి నేను ఫేస్బుక్ లో పెడతానే ఉన్నా.
నేను ఎన్ని కేసుల్లో ఉన్నా, ఎంత దీంట్లో ఉన్నా, నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ మా బయట ఉన్నా కూడా ఆ నా కొడుకు గురించి పోరాడుతానే ఉన్నా. సారీ, ఆ నా కొడుకుల మీద పోరాడుతానే ఉన్నా వెంకటేష్ గురించి. ఈ లోపల ఆంజనేయులు జరిగా, నా రక్తం ఉడికిపోయింది. ఆంజనేయులు జరిగిన వెంటనే కాకినాడ అమ్మాయి జరిగా, ఇంకా నా వల్ల కాల. అప్పుడు బయట వచ్చి ఏం మీ మాదిర ఆడ డబ్బులు తెంగత, ఆడవాళ్ళకి మొగలు ఆడతాను నన్ను అడిగిన వాళ్ళకి, ఆ డబ్బులు తెంగట, వాళ్ళ ఉచ్చ తాగత, వాళ్ళ ఇది చేస్తా, పని చేసుకుంటా, వాళ్ళ ఉచ్చ కోసం, ఆ డబ్బు కోసం అన్యాయాలు జరుగుతా గమ్మని ఉండమంటారా? మీరు తప్పు చేస్తా ఉండి ఇంకొకరు తప్పు చేస్తా ఉంటే అరే మనం ఎట్ట బయటపడిపోతామో అని మీ మాదిరి దొంగల మాదిరి బతకమంటారా? బావిలో అదేంటంటారు, బావిలో పిల్లు అదేంటంటారు కదా, బావిలో కప్ప మాదిరి బతకమంటారా? వ్యవస్థ బాగుపడడానికి జీవితాంతం ఐడియాలు రావమ్మా, సరేనా? వ్యవస్థ కోసం పోరాడే మనిషికి ఎప్పుడో ఒకసారి ఐడియా వస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా, ఇన్ని రోజులు మీరు ఎందుకు చెప్పలా? నేను కళ్యాణ్ అడుగుతున్నావు, నువ్వు మాలియాలో ఇది చేస్తున్నావు, నువ్వు మా అబ్బాయి షాప్లో పని చేస్తున్నావు, ఎన్ని జీవితాలు చూసినావు, సరేనా? ఎంతమంది వ్యభిచారాలు చూసినావు, ఎన్ని అక్రమ సంబంధాలు చూసినావో నువ్వెందుకు చెప్పలా? సుధా కుమార్ అడుగుతున్నావు, నువ్వు సాల్మేలో పని చేస్తున్నావు, ఆన్లైన్ షాప్లో పని చేస్తున్నా, తొక్కలో షాపు పని చేస్తున్నావు, నువ్వు చూడలా? అక్రమ సంబంధాలా, వ్యభిచారం చేసావు, నువ్వు చూడలా? నువ్వెందుకు చెప్పలా? మాలి అంటే ముబారక్ని అడుగుతున్నా, వీడు చేసేది పూలంగిట్లో తిరగతానే ఉంటాడు, వీడికి తెలీదా? జరిగే అన్యాయాల గురించి తెలీదా? వాడు కువైట్ వ్లాగ్స్ అంట, వాడు మసిరి వాడు మాత్రం ఉన్నాడు, వాడు మన తెలుగువాడు. వాడు నీకు తెలీదా జరిగేటి మాలి అరాచకాలు, ఇన్ని మోసాలు, డబ్బు లావాదేవీలు, అక్రమ సంబంధాలు, చంపడం, చంపించుకోవడం, నరకడం, ఇవన్నీ మీకు తెలీదా? వీడు కోయిట్ శివ, వీడు పిల్ల పూకోడు, వీడికి ఏమి తెలియదు కోయిట్ శివ వీడికి, సరేనా? నువ్వు పెట్టుకుంటున్నావు, దండ వేసుకుంటున్నావు, ఏదో ఇదిగా అనుకుంటున్నావు. నా కొడకల మనసుల్లో ఎప్పటికైనా ఉంటుంది. ఈరోజు నువ్వు కుక్క మారి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకున్నా, చేతిలో మెల్లో సాయిబాబా దండేసుకున్నా బొమ్మనే ఉన్నారు, నీకు తెలియదు. కడప శివాకి చెప్తున్నా, చాలా డేంజర్, వాళ్ళ మనసులో ఏదో ఒక రోజు ఉంటుంది. ముర్దార్ నా కొడుకు నాకు సామాన్లు తెచ్చిస్తా అనుకుంటే నేను తింటానని అనే ఫీలింగ్ వాడికి ఉంటుంది. కానీ నీ మాదిరి కుక్కలాగా పనిచేసేవాళ్ళు లేదు కాబట్టి వదులుతున్నాడు. నా మాటను, సరేనా? మనమంతా బొట్లు పెట్టుకునేవాళ్ళం, దేవుళ్ళకి పెట్టుకునేవాళ్ళం, సరేనా? ఏ రోజైనా నీకు గాన ఒక్క రవ్వ ఏమైనా ప్రాబ్లం వచ్చిందిరనుకో, నిన్ను నడి రోడ్లో గుడ్డలు ఓడ తీసి కొడతారు. అదే కోయేటోళ్ళు, గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు, వాళ్ళ జిద్దాశాలు వేసుకొని సముద్రం గట్టిన ఏదో వీడియో పెట్టినావు. ఆ జిద్దాష మా ఇంట్లో కుక్క కూడా వేసుకోదు. ప్రపంచంలోకే వరస్ట్ డ్రెస్ జిద్దాష. ఏమి డ్రెస్ రాదే? ఆ డ్రెస్ వేసుకొని నువ్వు షో ఇచ్చాల్సిన అవసరం ఏముంది? కోవిడ్ శివ అని అడుగుతున్నా, అంత దరిద్రమైన డ్రెస్సు వేసుకో. ఓకే, జాగ్రత్త. ఇప్పుడు మనం నిద్ర స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటాం, అది వేరే విషయం. నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో ఒకరోజు ప్రాబ్లం వచ్చిందిరనుకో, నీకు దోలు తీరిపోద్ది అంటే అటు దోలు తీరిపోద్దు, గుడ్డలు తీసి కట్టేస్తారు. ఈ రోజు నువ్వు వాడికి జమియాలో సామాన్లు ఎత్తుకొని ఇస్తున్నావు అంటే వాళ్ళ మనసులో గతి లేక తింటున్నారు. ముద్దారుతో మనం తింటున్నామని అనుకుంటారు వాళ్ళు. గొప్పగా పెట్టుకోవద్దు, గొప్పగా చెప్పుకోవద్దు, జాగ్రత్తగా బతుకు. మేమంతా అట్లే బతికినాం. ఆడ బొట్టు పెట్టుకొని, ఇప్పుడు మన ఉండే వాళ్ళ హిందువులు పెట్టుకోలేకనా, పెట్టుకొని తిరగత, మెల్లో సాయిబాబా దండేసుకొని, చాలా డేంజర్ శివ చెప్తానా. నీవు ఎరుపూకుతనము, నీ పిల్ల పూకుతనము సరే వాళ్ళ దగ్గర చూపించుకో, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో. అంతేకాని నా మీద నువ్వు వీడియో చేస్తావా పెద్ద ఇది మాదిరా? నువ్వు నా కాలు గోటుతో సమానం, దేంట్లోనైనా సరే, దేంట్లోనైనా నువ్వు నా కాలు గోటుతో సమానం, సరేనా? నువ్వు జాగ్రత్త. ఈ ఎదవలంతా అటోళ్ళనా చేసే తప్పు మనం బయట పెట్టుకోలేనప్పుడు అడిగేవాడిని అడిగే హక్కు మనకు లేదన్నా. నేను మీకు చెప్తున్నా, నాకు చెప్తున్నా, నా భార్య బిడ్డలకు కూడా నేను చెప్తున్నా, సైలెంట్గా బతుక్కోండి. మీకు గొద్దలో దమ్ము లేకపోతే, ఒక సమస్యని ఒక మనిషి ఎదిరిస్తున్నాడంటే మీకు ఎదిరించే దమ్ము లేనప్పుడు ఆ మనిషిని ఏం అనబాకండి అనేది నేను అందరికీ చెప్తా. ఇక్కడ ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను ఇన్ని రోజులు వచ్చినాను అంటే మాకేం ఇదేమన్నా పనేయా? మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. నలిగిపోయినామన్నా కరోనాలో, తర్వాత కేసుల వల్ల, దానివల్ల
రక్తం ఉడికిపోయి ఆ కాకినాడ అమ్మాయి తర్వాత నేను ప్లాట్ఫామ్ మీద ఇంకా నేను చచ్చిపోయేంత వరకు అడుగుతానే ఉంటా. అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు ఈ పోరాటం అనేది చేస్తా కోవైట్లలో మార్పు రావాలా, రఫీల్ వ్యవస్థ తీసేయాలా అనేది మీరు చేస్తున్నారు. అంటే మీ లక్ష్యం ఏంది? మెయిన్ ఈ ఇప్పుడు పోరాటం చేసే అంతిమ లక్ష్యం ఏంది? వాళ్ళు మారరు, ఎప్పటికీ మారరు. వాళ్ళని మార్చడం అనేది కల్లా. ఎందుకంటే వాళ్ళ రాజే కఫీల్ వ్యవస్థ తీలేడు, సరేనా? అది ఒట్టి మాట. వాళ్ళు తీసేది వాళ్ళు మారేది ఇది లేదు. కానీ అన్న ఆ డిఎన్ఏలో ఉంటుంది నా ఈగో, ఆ డిఎన్ఏలో ఉంటుంది నా కొవ్వు. వాళ్ళెట్ట మారతారన్నా? మారాలరా అంటే మన గవర్నమెంట్తో మాట్లాడాలా, మన గవర్నమెంటే ఏదైనా చేయాలా. పానీయకుండా చేయాలా. ఒకసారి ఏదో చేసినారు మన వాళ్ళు, ఆ మారి పానీయకుండా చేయాలా. లేకపోతే ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా కఫీల్ వ్యవస్థ రద్దు చేయలేకపోయినా మన గవర్నమెంట్ మన ఇండియన్స్కి మాత్రం ఆ కఫీల్ వ్యవస్థ అనేది తీసేస్తే బాగుంటుంది అనేసి నా ఇది. అందరూ బాగుపడతారు, హ్యాపీగా ఉంటారు. హింసించేవాళ్ళు లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, అందరూ చేసి బతుకోవచ్చు. రేపు నా బిడ్డలు పోవచ్చు, నీ బిడ్డలు పోవచ్చు. అంతే. కఫీల్ వ్యవస్థ కోసం నా పోరాటం అన్న. అది మెయిన్. మీరు ఏమన్నారంటే ఇప్పటికే చాలా మంది బాధితులు నాకు టచ్ లో ఉన్నారు. అలాగే నేను వాళ్ళందరితో కలిసి ఒక పోరాటం చేస్తున్నాను. దాని గురించి చెప్పండి అన్న. ఖచ్చితంగా అన్న. మొత్తం అందరిని తీసుకొని ఫస్ట్ నాయుడు గారిని కలుస్తా, చంద్రబాబు నాయుడు గారు కలుస్తాను, రేవంత్ అన్నని కలుస్తా. ఎక్కువ అన్యాయం అయిపోయింది ఈస్ట్ వెస్ట్ తెలంగాణ, వాళ్ళని కలుస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి తెలియదు. మా గ్రౌండ్ లో జరిగే ఇది వాళ్ళకి తెలియదు అన్న. వస్తున్నారు ఏదో మమ్మల్ని కాపాడండి ఆడదో మగోడు అంటే వాళ్ళని తీసుకొస్తున్నారే కానీ అక్కడ యాక్చువల్ గా జరిగే హింసల గురించి తెలియదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చెప్పరు కదన్నా గవర్నమెంట్కి. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టీవీ యాంకర్లు కూడా పోతున్నారు, అమ్మ ఏం జరిగిందమ్మా అంటే మాకు తెలియదు, నా ముగ్గురిని తీసుకొమ్మినారు, చంపేసినారు, మాకు తెలియదు తల్లి అని. ఆంజనేయుల భార్య అని, వెంకటేష్ భార్య మాకు తెలియదు అని. వాళ్ళకి కూడా తెలియదు అన్న. ఇప్పుడు తెలియకుండా చేస్తారన్న లంజా కొడుకులు కోయటోళ్ళు. ఒరిజినల్ స్టోరీ బయట రానేరు. ఒరిజినల్ ఇప్పుడు మన వాళ్ళు అన్న ఇక్కడ ఏమైనా జరిగిందనుకో వదలరు మన టీవీ నేను వాళ్ళు కానీ మన టీవీ యాంకర్లు. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా వాళ్ళ గొట్లు ఓడతీస్తారు, కానీ వాళ్ళు బయట పడరు కదా. యాక్చువల్గా అన్యాయం జరిగే మూలం మన వాళ్ళకు కూడా తెలీదు. అన్యాయం అయిపోయినోడికి కూడా ఎట్లా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నేను ఎందుకంటే క్రిమినల్స్తో తిరిగినా, స్మగ్లర్స్తో తిరిగినా, ఇవంతా నాకు కొంచెం ఆ జైళ్ళు, ఆ పోలీస్ స్టేషన్లో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు చేసే అన్యాయాల గురించి నాకు తెలుసు కాబట్టి ఇంత క్లుప్తంగా చెప్పగలుగుతున్నా. యాక్చువల్గా అన్యాయం అయిపోయిన వాళ్ళకి కూడా తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తానన్నా. ఒక అమ్మాయిని రోడ్డు మీద పట్టుకున్నారన్నా, జైల్లో వేసినారన్నా, ఇంటికి పంపించినారు. నన్ను ఎందుకు పట్టుకున్నారు, నన్ను ఎందుకు పంపించారు కూడా అమ్మాయి తెలియదు. అంతే కదా. ఎందుకు పట్టుకోవాలో తెలియదు. ఆ అమ్మాయి నాకు బతాకలో అకామా ఉంది అనుకుంటుంది. ఇంటి బాంబేలో దిగేంత వరకు అమ్మాయి తెలియదు. ఇదే పరిస్థితి. తెలియనేరు కదా. నేను ఒక్క మాటతో మొత్తం ఈ ఇంటర్వ్యూలో ఒక కంక్లూజన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చెప్తారో అలాగే కువైట్ కు ఇంకా కొత్తగా వెళ్తారు, మనం చెప్పిన ఇన్నరు వెళ్తారని చెప్పినారు. అటాటోళ్ళకి ఏం చెప్తారు లాస్ట్? ప్రాణాలు పోయినా పోయేటుకు పోకుండా జనాలు మారరు. ఎందుకురా అంటే వాతావరణం టేస్ట్, ఫుడ్ టేస్ట్, సెక్స్ టేస్ట్, అక్కడ కల్చర్ టేస్ట్, కట్టుబాట్లు, మానవ సంబంధాలు, పరువు ప్రతిష్ట లేని రాజ్యం. విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడితనం, అడిగేవాళ్ళు లేడు. అదే కోరుకుంటారు ఎవరైనా. అంతే కదా. పోకుండా మానరు, చచ్చినా పోకుండా మానరు. ఆడది పోతానే ఉంటుంది, మొగుడు బిడ్డలు నాశనం అయిపోయినా అది పోతానే ఉంటుంది. మొగుడు పోతానే ఉంటాడు, ఆడది పెళ్ళాం బిడ్డలు నాశనం అయిపోయినా పోతానే ఉంటారు. తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా పోతానే ఉంటారన్నా. మనిషి బుద్ధి అట్టాడుతున్నా ఆ విధంగా అలవాటు పడిపోయినారన్నా. నేను చెప్పినాను కదా, అక్కడ వాతావరణం, అక్కడ తిండి, అక్కడ బాత్రూంలో కడగతారు. ఇక్కడ సులభ్ కాంప్లెక్స్లో కడగమని ఎవరైనా బాత్రూమ్
అక్కడ బాత్రూమ్ మాత్రం కడగతారు, వాడు పెంట కడగతారు బాత్రూమ్, సరేనా? ఇక్కడ సులభ్ కాంప్లెక్స్లో ఒక పెంట కడగమన్నా ముక్కు మూసి పెట్టుకొని పోతారు. అంతే కదన్నా. ఈడ మాత్రం ఒంటికి వాసన వస్తుంది. ఎవరైనా మన ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఒంటికో పెంట వాసన వస్తే ఆడది చీర కొంగు, ఆడ కడిగేది వాడి పియ్యే. ఎందుకు? వాడి పియ్య అంత టేస్ట్గా ఉంటుంది, మన పియ్య అంత గబ్బుగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పేదన్న ఉదాహరణ, 20-30 వేల కోసం ఆడ సంపాదిస్తా అన్న కూరగాయలు పెట్టుకునే మనిషి నెలకి ₹1,00,000. నాకు గర్వంగా ఉంటుంది చూస్తే. 3-4 వేలు కూరగాయలు వస్తుందనా? ఇక్కడ మా ఇండియాలో ఏ పని చేయలేరు, ఆడికి మాత్రం వాళ్ళు పీక్ అడుగుతారు. అది ఒక చిన్న విషయం అడుగు, చిన్నది కాదు పెద్ద కూడా అడుగు. ఏంటంటే ఇప్పుడు పెళ్లి గాని మగ పిల్లలు గాని ఆడపిల్లలు గాని కువైట్కి వెళ్తారు. కువైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇండియాలో ఉండే తల్లిదండ్రులు కువైట్కి పోయే వాళ్ళకు, కువైట్కి పోయిన వాళ్ళకైతే సంబంధం ఇవ్వడం లేదు. పిల్లని కావచ్చు లేకపోతే మగబిడ్డను కావచ్చు ఇవ్వడం లేదు. దాని గురించి చాలా మంది బాధపడుతున్నారు. మేము ఇట కువైట్కి పోయినామని చెప్పేసి. మాకు ఎందుకు బాధపడుతున్నారు అంటే మేము కువైట్కి పోయినామని చెప్పేసి. కువైట్కి పోయిస్తే ఎందుకు ఇవ్వడంలే? మీ ప్రశ్నలో సమాధానం ఉంది. కువైట్ అంత మంచి దేశం, అక్కడ వ్యభిచారం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2003 ఏదో పని మీద నేను వచ్చినా ఇక్కడికి. రాజంపేట LIC ఆఫీస్లో నాకు పని. నేను డబ్బు కట్టాలనో డబ్బు తీసుకొని పోయినా. కువైట్లో ఉన్న ఒక ముస్లిం కుర్రోడు నా దగ్గరకు వచ్చినాడు. ఆ కాంపౌండ్ తెలుసు కదా, LIC ఆఫీస్ కాంపౌండ్, దాని బయట ఒక చిన్న జ్యూస్ షాప్ ఉంటే అక్కడ జ్యూస్ తాగుతా ఉంటే బండిలో పోతా ఉండి అన్నా రాజన్న అన్ని వచ్చినాడు. వాడు అంతకుముందు 3-4 ఏళ్ల ముందు కువైట్లో చూసినాడు. ఏం భాష ఎప్పుడు వచ్చినావు అంటే, రా జ్యూస్ తాగుతా ఉండి ఎప్పుడు వచ్చినట్టు చెప్పకుండా కూడా వచ్చేసినావే, ఎట్లా ఏమి పని ఎట్లా అని అడుగుతా ఉంటే కండలు నీళ్లు పెట్టుకున్నాడు. ఏందిరా ఈ మనిషి అని చెప్పి సరే జ్యూస్ తాగిన తర్వాత ఆ పక్కనే ఒక షెల్టర్ కింద తీసుకున్నారు. చెట్లు ఉన్నాయి కదా దీంట్లో LIC దీంట్లో, ఆ చెట్ల కింద తీసుకొని కూర్చోబెట్టి ఏం భాష ఎందుకు ఆడేస్తాం, మంచి కుర్రాడు పాపం అన్నా. మా చెల్లెలు 9వ తరగతి చదువుతా ఉన్నది, 14 ఏళ్ళ అమ్మాయి, 14-15 ఏళ్ళు. మా అక్క కొడుకు వాళ్ళ చిన్న కొడుకు ఎవరో వాళ్ళ బావ పోయేట్లో 2-3 ఏళ్ళు పని చేసినాడు. మా అమ్మ నాయన తీసుకొచ్చి మా అమ్మ నాయన అంతా మాట్లాడుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసినామన్నా. ఆ లంజా కొడుకు వచ్చి 3 నెలలు కలపెట్టేసి వెళ్ళిపోయినాడు అన్న. ఒక అన్నగా వాడు బాధ చెప్పుకున్నాడు. వాడు వచ్చినాడన్నా, కువైట్ నుంచి వచ్చినాడన్నా, హంగామా చేసినాడు, పెళ్లి చేసుకున్నాడు. వాడికి అంతకుముందే అక్కడ లంజులు, సరేనా? వాడికి అన్నీ తెలుసు, అంతే, వాడికి అన్నీ తెలుసు. ఇంగ్లీష్ వ్యాపారం, లండన్ వ్యాపారం అన్నీ తెలుసు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకడం చేయకడం అన్నీ తెలుసు వాడికి. వచ్చినాడు చిన్న బిడ్డని 14-15 ఏళ్ళ బిడ్డని పెళ్లి చేసుకున్నాడు. అన్ని ఆ బిడ్డకి నేర్పించేసినాడు. లంజా కొడుకు 3 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. పోతానే పోయిన 2-3 నెలలకి నీకు నేను వీసా తీసుకునేస్తాను చెప్పి పోయినాడు. 3 ఏళ్ళు పోయిన మరుసటి రోజు ఫోన్ చేసినాడు, వారానికి ఫోన్ చేసినాడు, నెలకు ఫోన్ చేసినాడు, సలాం చెప్పినాడు. అన్నీ అయిపోయింది. ప్రేమ కొంచెం తగ్గుతూ వచ్చింది. మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత ఫోనులే గీనులే ఏమిలే, ఫోన్ చేస్తే కసురుకుంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, తలా కాడికి వచ్చేసినాడు. ఈ అమ్మాయికి ఏమైపోయింది, చిన్న బిడ్డ మైండ్ చెడిపోయింది అన్న. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్న. మైండ్ చెడిపోయింది. ఆడబిడ్డ చిన్న బిడ్డని మనం లేనిపోని ఆశలు కల్పించేసి అజ్జేసి ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నా కొడుకు ఆడ ఫోన్ చేయకపోవడానికి, నా కొడుకు అన్ని నేర్పించేసిన దానికి, ఈ అమ్మాయి శరీరం చెడిపోయిన దానికి, లేనిపోని ఆలోచనలకి ఆ అమ్మాయికి పిచ్చి పట్టి 3 ఏళ్ళు ఇంట్లో పారిపోయింది అన్న. ఎందుకు పారిపోయింది? పిచ్చి పట్టిపోయి వెళ్ళిపోయింది. ఈదులు కూడా పరిగెత్తారు రాత్రిపూట. ఈ అబ్బాయి కోయిట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఫోన్ చేసి చెప్పేదంట. మొగుడు ఫోన్ తీసేదిలే, తలా కాడికి వచ్చేసినాడు. ఇరుగు పొరుగు చూటుపోటు మాటలు, నీ మొగుడు తీసుకోడా, నీ మొగుడు తీసుకో, ఇక ఆడలంజలు గమ్మున ఉండవు కదా, నీ మొగుడు తీసుకోడా, అట్లా ఇట్లా అనే దీనికి అమ్మాయికి మెంటల్ గా డిస్టర్బ్, చిన్న బిడ్డ కదన్నా, అర్థం చేసుకోవాలా, డిస్టర్బ్ అయిపోయి రాత్రిపూట పరిగెత్తేదంట. వాళ్ళ మొగుడు పేరు చెప్తా, మగవాళ్ళ పేరు చెప్తా, ఈదులో పరిగెత్తేదంట, గుడ్డలు తీసుకునేసేదంట రాత్రిపూట.
మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. సరే వాడు నువ్వు ఎందుకు వచ్చినావురా అంటే ఆ అమ్మాయి పూర్తిగా పిచ్చెక్కి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. సరేనా, నువ్వు అన్నావు కదా పెళ్లి కాని కుర్రోళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని కుర్రోళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు ప్రపంచంలో ఉండే విచ్చలవిడి శృంగారం అక్కడ చూసేస్తున్నారు. సరేనా, ఇక్కడికి వచ్చి నేర్పించేస్తున్నారు. ఈ నా కొడుకులు పెళ్లి చేసుకున్న ఆడ మనిషిని తీసుకునేదిలే, ఆడ మగవాడిని తీసుకునేదిలే. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అక్కడ లంజులు ఎందుకు ఇస్తారన్న తల్లిదండ్రులు? ఇప్పుడు నేనున్నా సుకుమారంగా సాక్కున్నా నా బిడ్డని, నేను ఎందుకు ఇస్తా కోయట్ నా కొడుక్కి? వాడు ఎంత సంపాదిస్తా నాకేమి? ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఎదవగానే బతికినాను కదా, నేను కూడా నా భార్యను మోసం చేసినాను కదా. నా బిడ్డను కోయటోడికి ఎందుకు ఇస్తానన్నా? పొలం పొలం చేసుకునే రైతు గడికి ఇస్తాడన్నా, మట్టి పిచ్చుకునేవాడికి ఇస్తానన్నా, సాయంత్రాన్ని కూడా పొలం పనులకు పోయి సాయంత్రం ఇంటికి వస్తాడన్నా రైతు. వీడేదో పొడిచేస్తాడని కోయట్ నుంచి వచ్చి వాడు మొన్న ముబారక్ నుంచి వచ్చినాడు, ఎయిర్పోర్ట్లో పెట్టినాడు, నేను చూసిన వాడి అద్దాలు వాడి డ్రెస్సు. ఇది మా దీంట్లో జబర్దస్త్లో అప్పుడప్పుడు కామెడీ యాక్టర్లు వేస్తూ ఉంటారు. ఆ డ్రెస్సు అట్లా డ్రెస్సులు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని చిన్న జీన్స్ ప్యాంట్లు అవి వేసుకొచ్చి 4 రోజులు బండ్లో అది గొద్దెత్తుకునే బైక్ అదేందో ఉన్నది అది కొనుక్కొని పల్సరో బైక్ అది కొత్త పైకి ఉంటుంది. ఆ బైకులకు బుర్రని తిరిగేసి మందాగేసి మీరు చేస్తే నా పోటాడు ఇస్తాడా? బుర్ర లేని వాళ్ళు ఇస్తారన్నా. ఆ మాదిరి ఇచ్చి బలైపోయినారన్నా తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి ఆడబిడ్డ, ఇప్పుడు నువ్వు ఒక తండ్రివే నేను ఒక తండ్రినే, సుకుమారంగా పెంచుకుంటామన్నా ఆడబిడ్డనే. వీడొచ్చి 2 రోజులు గొద్దెత్తుకునే బైక్లో బ్యూక్లో తిరిగేసి 2 రోజులు హంగామా ఒక బ్రాస్ వేసి వస్తే ఉంగరం వేసుకొని వస్తే ఆ కాలం పోయిందన్నా. పోయేట్టు నా కొడకలకి ఇప్పుడు పిల్లని ఇవ్వడంలే. తెలిసినోడు, ఒక బామార్ది కొడుకు, ఒక అల్లుడు అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా, కోయట్లో ఉన్నా, నా దగ్గర ఒక మంచి బిడ్డ ఉన్నాడు. ఓకేనా? అరే కులం మతం అది కాదు సమస్య, మంచి బిడ్డ ఉన్నాడు. నువ్వు ఉన్నావన్నా మంచి బిడ్డ, గుట్టుగా పని చేసుకుంటున్నా, వస్తావు, నీకు ఇది లేదు. నా బిడ్డకు వీడు 3 పూట్ల అన్నం పెట్టి కళ్ళలో నీళ్లు రానియకుండా చూసుకుంటాడు అన్నోడికి ఇస్తామన్నా. అంతే కదా. నువ్వు చిన్న జీన్స్ వేసుకొని షార్ట్లు వేసుకొని బూట్లు వేసుకొని బుద్ధ ఎత్తుకొని బ్యూకులు బండి పైన పల్సర్ల పైన బుర్రం తిరిగితే ఇస్తాం ఈ కాలమా? ఆ కాలం పోయింది నాయనా. 2000కు ముందు మీ మొట్ట మీద గొడవలు ఇప్పుడు ఆడబిడ్డలు దొరకాలంటే కోయట్లంజా కొడకలకి ఎవరా మనవాళ్ళకి పోయింది ఆ కాలం. ఎవరో బుర్రలేని వాళ్ళు ఇస్తున్నారు. ఏం మీరు అక్కడ మాలియాలో చేసేది మాకు తెలియదా? మీరు ఫ్యామిలీ పెట్టుకుని దెంగులాడుతున్నది మాకు తెలియదా? మాలియా అంటే గుర్తొచ్చింది. మాలియా గురించి చెప్పండి. ముందు మాలియా ఇప్పుడు మాలియా గురించి ఏం చెప్పాలి సార్? మాలియా ఒక వండర్ వరల్డ్, ఒక డ్రీమ్ వరల్డ్, ఒక మనిషికి సంతోషాన్ని ఇచ్చే వీక్లీ వన్స్ మైండ్ రిలీఫ్ చేసే ఒక జాగా అన్న. మాలియా అనేది ఆడబిడ్డ పుట్టింటి నుంచి అత్తగారించి కానీ పుట్టింటికి వస్తా ఉంటే ఎట్లుంటుంది అమ్మాయి బయలుదేరినప్పటి నుంచి, బస్సు రైలు ఎక్కినప్పటి నుంచి మా అమ్మ దగ్గరికి పోతున్నాం, అది మాలియా. ఒకప్పుడు నేను చెప్పేది మా కాలంలో 3 ఏళ్లుగా బయట ఏమన్నా చదువుకుంటున్నాడు బిడ్డ, ఇంటికి సెలవులకు వస్తాడు, సంక్రాంతి పండుగకు వస్తున్నాడు. ఆ మగోడు ఇప్పుడు నీ బిడ్డ ఉన్నాడు 3-4 ఏళ్ళగా బయట ఎన్నో చదువుతున్నాడు ఢిల్లీలో బాంబేలో, సంక్రాంతి పండుగకి ఇంటికి వస్తున్నాడు, రైలు ఎక్కినాడు. ఆ చల్ల గాలి ఎట్టుంటుందా? ఆ గాలి కాదు, ఒరే మా అమ్మ మన దగ్గరికి పోతున్నా, అది మాలియా. ఒకప్పుడు మా మైండ్ తెరుచుకునేది మాలియా. బస్సు ఎక్కితే మాలియాకు పోవాలని మేము బస్సు ఎక్కితే మా చెవులు ఏంటి నెమ్మదిగా, ఈరోజు మేము అమ్మ దగ్గరికి పోతున్నాము అనేంత ఆహ్లాదంగా ఉండేది మాలియా. అమ్మ ఒడి ఎంత ఉంటుందో, ఎంత బాగుంటుందో, వెచ్చగా సుఖంగా, అది మాలియా ఒకప్పుడు. ఇప్పుడు మాలియా రాత్రి 6-7 అయిన తర్వాత ఒళ్ళో పడుకుంటున్నారు. ఎవరో లంచకాన్ని ఒళ్ళో పండబెట్టుకొని వీడియోలు తీసుకుంటున్నాయి, ఎవరో లంచకాన్ని ఒళ్ళో పండబెట్టుకుని ఆడవి ఫోటోలు తీసుకుంటున్నాయి, డ్యాన్సులు వేస్తున్నారు, చెట్ల చాటుకు పోతున్నారు, ఒకరు పిసుక్కుంటా అది చేస్తుంటే మసిరి నా కొడుకులు చూస్తున్నారు, అరబ్బీ వాళ్ళు చూస్తున్నారు, చీరలు కట్టుకొని ఒక్కాకులు వేసుకుంటా ఆ మాదిరి రోడ్లు దాటుకుంటా ఉంటే అరబ్బీ వాళ్ళు ఈ నడువు లేనిది, ఈ సండు లేనిది, వీళ్ళు లేనిది, వీళ్ళ కల్చర్ ఏంది ఆసక్తించుకుంటున్నారు. మాలియా బంగారం గుళ్ళు లేకపోయి దొంగతనాలు చేస్తున్నారు. పట్టుకున్నారు లేదా మన తెలుగు వాళ్ళ గుంపులుగా పోయి ఒకరినొకరు రాసుకొని పోతున్నారు.
మన ఆడవాళ్ళు విచ్చలవిడిగా పోతా ఉంటే వీళ్ళు గొర్రెలని అనుకుంటున్నారు హిందీ వాళ్ళు, మన ఇండియా వాళ్ళే. ఆంధ్ర ఆడవాళ్ళు అంటే ఎట్టయిపోయిందంటే పక్కన వాళ్ళకి, మరి ఎక్స్పెషలీ మన కడప జిల్లా ఈస్ట్ వెస్ట్ అంటే వీళ్ళు ఎందుకు పనికిరాని గొర్రెలు, వీళ్ళు లంజులు, వీళ్ళు కూటికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. ఆ వక్కాకులు, ఆ చీరలు, ఆ సండ్లు, ఆ ఫ్యామిలీలు, ఆ విచ్చలవిడితనం, ఆ ఫ్యామిలీసు, ఆ శృంగారం, ఇది మాలియా. మాలియా ఏంది? మాలియాలో బాగుపడింది ఈ కాలంలో ఎవరు అంటే ఆ హోటల్ వాడు పేరు మర్చిపోయిన వాడు, రెడ్డి గుర్తురావట్లే, హోటల్ వాడు, ఆ పకోడా పానీపూరి అమ్మేవాడు, వాడు మా బాబన్న. నేను బాబన్న గౌరవిస్తా, మన్నూరు బాబన్న గౌరవిస్తా. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చినాడు. ఒకప్పుడు మేమంతా ఫ్రాడ్ పనులు చేసినా కూడా మానేసినాడు. మేము చేసిన ఫ్రాడ్ పనులు మీకు తెలియదు, అక్కడ వదిలేయండి. వాళ్ళు మా బాసులు, ఆంధ్ర భాష అన్న, బాబన్న, వాళ్ళ బామారిది, మా ఇంకోటి యూసఫ్ కార్గో మర్చిపోయినా. యూసఫ్ కార్గో ఆయన పేరు మర్చిపోయినా, పాపం సాయిబుల్ అతను, ఆయన మర్చిపోయినా అన్న. ఆయన కష్టపడి పైకి వచ్చినాడు అన్న. యూసఫ్ కార్గో ఆయన సిద్ధయ్యన్న బకాలు పెట్టుకున్నాడు ఒకప్పుడు. మాలియాలోకి ఎంటర్ అవుతాను, రేగు చెట్టు ఉంది కదా, రేగు చెట్టు అవతల బకాలా ఉండింది. పొగాకు అమ్మినాడు, ఒక్క అమ్మినాడు, ఆకులు అమ్మినాడు, ఇంటికాడి నుంచి ఇస్తరాకులు ఏముంటే అవి తెచ్చినప్పుడు అప్పులు పాలైపోయినాడు, వడ్డీలు తీసుకున్నాడు అన్న. ఆయన పడిన కష్టం నేను అప్పుడు ఇన్నా. ఇంకా బకాల ఆ పక్కన వాసన్న క్యాసెట్ అంగడి ఉండింది, అన్ని ఉన్నాయి ఆ బిల్డింగ్ లో. వాసుదేవరెడ్డి నా క్యాసెట్ల అంగడి, సిద్ధయ్య. ఆ బిల్డింగ్ కొట్టేసినాక వీళ్ళకి బ్రతుకు తిరిగిపోయింది. అప్పుడు అన్న సాలే టవర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కింద అండర్ గ్రౌండ్ లో యూసఫ్ కార్గో అని ఒక చిన్న రూమ్ తీసుకొని, కార్గో 150 దినాలకు 120 దినాలకు చిన్న రూమ్ తీసుకొని యూసఫ్ అని వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకొని స్టార్ట్ చేసినాడు. ఈ రోజు కింగ్ మేకర్ కోయిట్ లో. అన్న మెచ్చుకుంటా. అన్నట్రా అంటే మోసం లేదన్న. కార్గో దీంట్లో టీవీఎస్ కార్గో ఐ డోంట్ కేర్, నాకు తెలీదు, అంతా దొంగ నా కొడుకులని నేను అనుకుంటా. ఎందుకంటే కిలోల లెక్కన అట్ట కొంచెం ఉంది. సిద్ధయ్య ఏమంటాడు, రే మంది ఒకరు దినారు పోయినా పర్వాలే, జనానికి వస్తువు చెడిపోకూడదు అనే తత్వం సిద్ధయ్య అన్న. ఎస్, ముస్లిం అతను. నాకు ఆయన గురించి చెప్పినారు. ఇట్లాంటి యూసఫ్ కార్గో కానీ, హోటల్ వాళ్ళు కానీ, క్యాసెట్ లంగ్ వాళ్ళు, పైన ఉండే శాలిటీ హోటల్ ఉండే మంగళ షాప్ వాళ్ళు కానీ, బాబన్న మన్నూరు బాబన్న కానీ, కాదర్ భాష అన్న వాళ్ళు కానీ, వీళ్ళు నా మగోళ్ళ, వీళ్ళ కింగ్ మేకర్స్. మాలియా నిలబెట్టింది వీళ్ళ. మాలియాని చెడదెంగతా ఉండేది ఇప్పుడు నేను చెప్పిన పేర్లు లంజా మన్ను, లంజా కొడుకుల్లా. మాలియా అంటే ఒకప్పుడు ఎట్లుంది మాక, అదొక స్వర్గం. ఇప్పుడు అది మారిపోయింది. అదొక హవా, అదొక ఊపిరి మాకు. ఒకసారిగా డార్క్ రూమ్ లో నుంచి బయట వస్తే ఆ గాలి, అది మాలియా. వచ్చేవాళ్ళము, తినేవాళ్ళం, పకోడా తినేవాళ్ళం, ఇడ్లీ తినేవాళ్ళం, సాంబార్ తినేవాళ్ళం. యూసఫ్ బక్కలకు పోయి ఆకు ఒక్క చెక్క ఎత్తుకొని నేను ముసలిళ్ళకి ఇచ్చేవాడిని. ఆ ఆకు ఒక్క దుగ్గు గిగ్గు అంతా ఒక దినారికి ఎత్తుకొని పోయి చీరలు పాడు అమ్ముకుంటారు మందకాల్లో. ముసలిళ్ళు నైటీలు పాడు అమ్ముకుంటారు. వాళ్ళకి కానీ ఆకు ఒక్క ఇస్తే వాళ్ళకి బంగారం ఇచ్చినట్టే. వాసన్న క్యాసెట్లు, అప్పుడు మా క్యాసెట్లు డివిడి ఇది వాటిల్లో వాసన్న ఇన్ని క్యాసెట్ ఇచ్చేవాడు పోతే పాపం. అన్నా రేపు వారం సెలవు లేదనంటే ఎన్ని ఉంటాను ఎత్తుకొని పోరాదు ఇచ్చేవాడు క్యాసెట్లు, కొత్త కొత్త సినిమాలు. ఆ కాలం గజ దొంగ, జగదేకుడి, రతిలోక సుందరి, కొండవీటి దొంగ, గీతాంజలి, శివ, ఈ సినిమాలు ఇన్ని ఇచ్చేవాడు. ఏదో దినారు కాలం నాదే. అది మాలియా, మనసును సంతోషపెట్టేది మాలియా. ఇప్పుడు మాలియా పోతా ఉండేది అంటే మిండగాళ్ళ కోసం, లంజుల కోసం, ఒకరిని మోసం చేయడం కోసం, డబ్బు ఎవరికి ఇబ్బంది ఉందో వాడికి వడ్డీకి ఇవ్వడం కోసం, వడ్డీలు ఇది చేసుకునే దానికోసం. ఎవరైనా అమ్మ నాకు లంజ్ కావాలంటే లంజులు సెట్ చేయడం కోసం, ఫ్యామిలీ సెట్ చేయడం కోసం, పెళ్లిగాని అమ్మాయిలకి కడుపు వచ్చేసిందంటే ఆ మాత్రలు అమ్మేదానికోసం, అబార్షన్ మాత్ర ఇండియా నుంచి ఎత్తుకొని పోతున్నా. పవర్ఫుల్ మాత్రల్లో కడుపులు తీర్చేదానికి మాత్రలు ఎత్తుకొని పోతున్నారు గురువు గారు ఇక్కడి నుంచి. మన ముసలోళ్ళే, మన ఆడోళ్లే, మన మగోళ్లే కడుపులు తీస్తున్నారన్న పెళ్లిగాని అమ్మాయిలకి.
మాటలతో వచ్చిందే ఓకే, 1వ నెల 2 నెలలు వచ్చేస్తుంది. అక్కడ తెలియదు 1వ నెల 2 అక్కడ ఇక్కడ మాదిరి ఉండదు. అక్కడ ఫుడ్కి వాతావరణానికి ఇక్కడ నెలకు బయటపడ వాంతి రాకపోతేనే ఎవరే అని ముస్లిం ముతుగా ఉన్నారు గర్భం అని చెప్తారు 1వ నెల. అక్కడ 6 నెలల వరకు తెలియదు గర్భం అని. మాతలతో అవుతుందా 6 నెలల బిడ్డ? పిండాన్ని పెరికేస్తున్నారన్నా, పుల్లలు పెట్టి లోడే లంజులు. కొంతమంది మన తెలుగు వాళ్ళు మగోళ్ళు అదే పనిగా ఉన్నారు, పుల్లలు పెట్టి బిడ్డని పెరికేస్తున్నారు. వస్తే ఓకే, లేకపోతే చచ్చిపోతున్నారు అక్కడ. ఎన్ని సేవలు పోవడం లేదన్న హాస్పిటల్కి మా అబార్షన్ వల్ల. ఎంతమంది ఇక్కడి నుంచి ఆరోగ్యంగా పోయిన ఆడబిడ్డ, ఇక్కడి నుంచి ఆరోగ్యంగా పోయిన మగవాడు ఇటువంటి కారణాల వల్ల ఇట్లా రావడం వల్ల ఆడదా? ఎయిడ్స్ పేషెంట్ మాత్రం ఆడది వస్తుందా లేదా? ఎయిడ్స్ పేషెంట్ మాత్రం మగవాడు వస్తుందా లేదా? మందులు పెట్టడం లేదా? మందులు ఉంచుకున్నవాడిని మందులు పెట్టి చేయడం లేదా ఆడవాళ్ళ? ఉంచుకున్న దాన్ని మందులు పెట్టడం లేదా మగవాళ్ళ? ఇక్కడి నుంచి మందులు ఎత్తుకొని పోతున్నారు. బాగా సంపాదించే లంచ్ కాడ ఉన్నాడన్నా, వాడు ఇంకొక దాన్ని మరగెత్తున్నాడు, వాడికి మందు పెట్టడం మన లంజులే. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, ఇది సాక్షి టీవీలో చెప్తా. మగవాళ్ళు ఉన్నారు సరేనా, వాడు పెళ్ళాం ఎవరితో తిరిగినా పట్టించుకోడు. కానీ ఇండియాలో అక్కడ లంచి ఎవరితో పోతే ఇక్కడ నుంచి మందు ఎత్తుకుని మందు పెడుతున్నారు. ఇవన్నీ నేర్పించిన మన తెలుగు వాళ్ళన్నా. ఇవన్నీ కోయేట్ వాళ్ళకో, మసిరి వాడుకో, అరబ్బీ వాడుకో, హిందీ వాడుకో తెలియదన్నా. ఇది ఇప్పుడు మాలియాలో జరిగే పని. మొగుడిని ఎప్పుడో ఒళ్ళో పండబెట్టి ఇండియాలో ఎప్పుడు వీడియో తెగలేదన్నా లంజ ఆడదా. మాలియాలో మిండగాన్ని పండబెట్టి టిక్ టాక్ లో తీసుకుంటాను. నీకు తెలియదన్నా? చూశాను, కొద్ది వరకు ఉన్నాయి. మెయిన్ ఆఖరిగా మీరు కువైట్ గురించి ఇప్పుడు నేను మళ్ళా అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ లక్ష్యం ఏందని చెప్పేస్తే అడిగి ముగించేస్తాను. లేదు, కపిల్ వ్యవస్థ తీసేయాలంటే. కపిల్ వ్యవస్థ తీయాలి, మనిషి మైండ్ సెట్ మారాలన్నా. వాళ్ళ మైండ్ సెట్ అంటే మారదు. కోయట వాళ్ళు అరే మనం వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలని వాళ్ళ మైండ్ సెట్ మారదు. మనం మైండ్ సెట్ మారాలి. ఒక వ్యవస్థ మారాలంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. అంతే, మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. నా ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని నేను తెలుసుకోకపోతే పక్కన చోటు తెలుసుకుంటాడా అన్న? అంతే, కరెక్ట్. సేమ్ టు సేమ్ ఆడదానికి కూడా. నువ్వు అక్కడ ఉన్నావు, మొగుడు వదిలేసినావు, ఎవడో ఫోన్ చేసినాడు, వసే లంజా నువ్వు డబ్బు పంపిస్తా ఉంటే నీ మొగుడు ఇంకొక దానికి పెడుతున్నాడే, నీ బిడ్డకి అన్నం పెట్టా అని అనుకో. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ అని ఎందుకు అంటున్నారు అంటే, నువ్వు ఆలోచించకపోతే నువ్వు అక్కడ పరిస్థితిని బట్టి పక్కన చోటు పట్టించుకుంటాడా అన్న? మనిషి మైండ్ సెట్ మారినప్పుడే వ్యవస్థ అనేది మారుతుంది. నాబోటోళ్ళు మాట్లాడిన మాత్రాన మారదు. వ్యవస్థ మారాలంటే మనిషి మైండ్ సెట్ మారాలి, ఆలోచన విధానం మారాలి. అందుకని నేను చెప్పేది, నేను చెప్పింది కానీ అర్థం చేసుకుంటే వీళ్ళకి, నేను ఇన్ని ఎపిసోడ్గా చెప్పేది కానీ అర్థం చేసుకుంటే అన్న వీళ్ళ జీవితాలే మారిపోతాయి అన్న. కానీ వీళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఏ మనిషి ఎవడి వల్ల ప్రభావితం కాడు. అదే మన దేశంలో ఉన్న దరిద్రం. అది చూసారు కదా, వర్మ గారు ఏమంటూ ఉన్నారంటే ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే కానీ కఫీల్ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే మన వాళ్ళ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారినప్పుడే వ్యవస్థ మారుతుందని చెప్తూ ఉన్నారు. ఇంతసేపు ఓపిక్ గా మనకు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వాళ్ళు దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్మ గారు కూడా ఈ వీడియో చూసి కామెంట్లు అయితే చూస్తారో. అందరికీ నమస్తే, ఉంటాను.